ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు మాకు అందించండి. క్రైస్తవ సువార్త వేదికలు అంటే తండ్రి కాలయాపనకు కూర్చుని వెళ్ళిపోయేవి కాదు. ఇది ఆరాధన పేరుతో తండ్రి కేవలం మిమ్మల్ని స్తుతిస్తున్నామనే తండ్రి మీ జ్ఞానానికి దూరం ఉండే వేదికలు కాదు. క్రైస్తవ వేదిక అంటే విజ్ఞాన వేదిక. శాస్త్రానికి చరిత్రకి దొరకని మీ నిగూఢమైన సత్యాన్ని గురించి బోధింపబడే వేదికలు. అలాంటి వేదికను తండ్రి నమ్మి మా చేతులకు మీరు అప్పగించారు. మీ నమ్మకాన్ని మేము వమ్ము చేయక, మీ మహిమను మేము దొంగిలించక, మానవ మేధస్సుతో తండ్రి మా జ్ఞానమును తండ్రి ఈ వేదిక మేము ప్రదర్శన చేయకుండా కేవలం మీ వాక్యాన్ని మీ ఆత్మ తీవ్రతతో ప్రజలకు, ముఖ్యంగా మీ బిడ్డలకు ఏ సంగతులు అవసరమో వారి జీవితాల్లో కృంగిపోయిన జీవితాల్ని లేవనెత్తి తండ్రి భౌతిక ఆత్మీయ స్వస్థత కలిగే వాక్యాన్ని వారికి చెప్పడానికి నన్ను వాడుకుంటారని తండ్రి అర్థిస్తున్నాం. మీ ఎదురు తండ్రి అన్ని విధాలుగా మేము తగ్గించుకుంటున్నాం. తండ్రి ఈ సభల ద్వారా తండ్రి ఎవరికో పేరో ఈ సంఘం యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికో కాదు, కానీ నూతన ఆత్మల తండ్రి మీ రాజ్యంలోకి చేర్చుకోండి. తండ్రి ఆత్మ కొరకు తండ్రి ఇంత ప్రయాస కష్టము తండ్రి పడుతున్నారు. ఈ సభ కొరకు ఎవరు ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడ్డారో పర సంబంధమైన భూ సంబంధమైన ప్రతి దీవెలను అనుగ్రహిస్తారని కోరుతూ మమ్ములను మీ కుమారుణ్ణి అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ సంగీతకారులను, గాయకులను, ప్రతి ఒక్క బిడ్డని తండ్రి మీ చేతుల్లో పెడుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. యోబు గ్రంథము 38వ అధ్యాయం. యోబు గ్రంథము 38వ అధ్యాయం సుమారు మొదటి 12 వచనాలు చదువుతాం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియచెప్పుము. నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను, గాఢాంధకారము దానికి పొత్తుగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డుగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఎంతవరకే గాని మరి దగ్గరికి రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగముల పొంగు అనుపబడననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా? అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లు అది దుష్టులను తనలో ఉండకుండా దులుపు వేయినట్లును నీవు ఎప్పుడైనను ఉదయము కలగచేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా? ఆగుదాం. ఇలా చదువుకుంటూ పోతే చాలా ప్రశ్నలు మనకి ఈ అధ్యాయంలో ఎదురవుతాయి. నిజాయితీగా ఒప్పుకోండి. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం, నిజాయితీగా ఒప్పుకోండి. చదివింది మనకేమైనా అర్థమైందా? మన బొంద మనకేం అర్థం లేదు, కానీ చదివాం. క్రైస్తవ సమాజంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏం తెలియకపోయినా దేవుడు తెలుసన్న ఫీలింగ్లో బతుకుతున్నాం. నేను ఈ మాట తెగించి అంటున్నాను, ఏమనుకోకండి. బైబిల్లో ఉన్న దేవుడు వేరు,
బయట బోధింపబడుతున్న దేవుడు వేరు. బైబిల్లో ఉన్న సువార్త వేరు, బయట అందింపబడుతున్న కాలయాపన సువార్త వేరు. బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు, బయట బోధింపబడుతున్న పరిశుద్ధాత్ముడు వేరు. ఒక్క పాటలో చెప్పాలి అంటే, ఒక పట్టాన్న బైబిల్ని సమగ్రంగా బోధించేవారు, చదివేవారు క్రైస్తవ సమాజంలో కరువైపోయారు. మరి అదేంటండి బైబిల్ పట్టుకుని తిరుగుతారంటే, స్కూల్ పిల్లలు టెక్స్ట్ బుక్లు స్కూల్కి ఎలా పట్టుకెళ్తారో అలా సభలకి చర్చిలకి టెక్స్ట్ బుక్ మాదిరి మనం బైబిల్ తెచ్చుకోవడం తప్ప అందులో ఏముంది ఎప్పుడన్నా చదువుతామా? కానీ చదువుతారు. ఎలా చదువుతారు? మనసు బాగోకపోతే చదువుతారు. ఇంకెలా చదువుతారు? నిద్ర పట్టకపోతే చదువుతారు. నిద్ర పట్టకపోతే శుభ్రంగా స్నానం చేసి ఫుల్గా తింటే నిద్ర వస్తుంది. దానికి బైబిల్ని టైంపాస్ చదవకూడదు. రెండవది, మనస్సు బాగోకపోతే చదవకపోతే నడుతాను ఇంకా అర్థమవుతుంది. ఎందుకు బైబిల్ ఇన్నిసార్లు అర్థం అవ్వాలని నేను ఎక్కువ చెప్తున్నానంటే, ఈ దేవుడు ఏంటో నీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా ఈ బైబిల్ నీకు అర్థం కావాలి. ఈ దేవుడు ఏంటో నీకు అర్థం కాకపోతే ఈయనకి ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియదు. ఈయనకి ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియకపోతే నీ ప్రార్థనకి జవాబు రాదు. ఈయనేంటో నీకు తెలియాలంటే ఒక గంట ఎక్కడ కూర్చొని ఊగేసి వెళ్ళిపోతే ఏమీ వారగదు. ఎవరైనా క్రైస్తవ సభకు వస్తే దీవుని వస్తుందని ఎవరైనా అంటే నాసిరకం మాట. మళ్ళీ చెప్తున్నాను, వస్తే దీవెన రాదు. వచ్చిన తర్వాత చెప్పిన వాక్యం నీకు బోధపడితే, అర్థమైతే ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం నువ్వు జీవిస్తాను కంకణం కట్టుకుంటే అప్పుడు దీవింపబడతావు. రోజుకు ఒక అధ్యాయం జరిగితే మంచిదండని ఎవరైనా అంటే, మళ్ళీ చెప్తున్నాను, ఎవరో నీకు మోసపూరితమైన మాట చెప్పేస్తారు. రోజుకు ఒక అధ్యాయం చదివితే మంచి జరగడం కాదు, ఆ అధ్యాయం నీకు అర్థమైతే మంచిది. బయట వాళ్ళ దేవుని నమ్ముతున్నప్పుడు, బయట వారు వాళ్ళ దేవుని నమ్ముతున్నప్పుడు రోజుకొక స్లోగన్ చదువుకుంటారు. అది వాళ్ళ ఫిలాసఫీ. రోజుకొక స్లోగన్ తీసుకుని ఒక 100 సార్లు రాసుకుంటారు. అది వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళకి మంచి జరుగుతుందని. కానీ నువ్వెందుకు అలా చేస్తున్నావు? రోజుకొక అధ్యాయం చదువుకుంటే మంచిదని, రోజుకొక స్లోగన్ రాసుకుంటే, రెఫరెన్స్ రాసుకుంటే మంచిది. ఈ ప్రాక్టీస్ బైబిల్లో లేదండి. దేవుడు చెప్తున్నది ఒకటే, అలా ఉన్నవో లేవో అర్థం చేసుకోవాలి. ఈ ప్రాక్టీస్ ఎవరు తెలుసా? బెరయా సంఘం. పౌలు వచ్చి వాక్యం చెప్పాడట, శీల వచ్చి వాక్యం చెప్పాడట. ఆ పౌలు శీల వాక్యం చెప్తే, వెయిట్, నువ్వు చెప్పేది వాక్యానుసారం ఉందో లేదని క్రాస్ చెక్ చేశారట లేఖనాల ముందు పెట్టి. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? గ్రేట్ బిలీవర్స్ అన్నాడు. గుర్తుపెట్టుకోండి, గనులైన విశ్వాసులు, గనులైన సంఘం అన్నాడు. ఈరోజు అడుగుతున్నాను, ఎవరైనా వాక్యం చెప్తే మనిషి ఏం చెప్తున్నాడని క్రాస్ చెకింగ్ ఉందా? ఏమిటిన్నారు తెలుసు? ఈరోజు మెసేజ్లన్నీ డొల్లి సాక్ష్యాలన్నీ వింటున్నారు. అదేంటంటే అంత పెద్ద మాట అనేసారంటే, డొల్లే మరి సోది. ఏంటి ఆ సోది సాక్ష్యాలంటే, మీ సైడ్ అనుకుంటా గ్యాస్ అయిపోయిందంట. గ్యాస్ అయిపోతే ఏం చేయాలి? గ్యాస్ కొండలోడు ఫోన్ చేయాలి. గ్యాస్ అయిపోతే ఏం చేయాలి? గ్యాస్ ఎవడైతే సప్లై చేస్తున్నాడు ఫోన్ చేయి. కానీ గ్యాస్ అయిపోతే ఎవరు చెప్తుందట? హోలీ స్పిరిట్ గ్యాస్ అయిపోయింది, మాకు గ్యాస్ పంపించంటే పరిశుద్ధాత్ముడు గ్యాస్ పంపించాడు. ఇంకా నేను పేల్సే లేదు. పరిశుద్ధాత్ముడు అంటే గ్యాస్ వేసేవాడా? మరొక ఆవిడ సాక్ష్యం చెప్తుంది. ఎంత సిగ్గుమాలిన సాక్ష్యాలండి ఇవి. మరొక ఆవిడ సాక్ష్యం ఏం చెప్తుందో తెలుసా? మార్కెట్కి వెళ్ళిందంట, ఉల్లిపాయలు కొందాం అనుకుందట, ఉల్లిపాయలు దొరకలేదట. సాక్ష్యం చెప్తుంది, ఆ రోజు ఆదివారం మైక్ తీసుకుని. ఆ మైక్ ఇచ్చేవాళ్ళకి సిగ్గులేదు. దాన్ని వీడియో తీసేవాళ్ళకి అంటే ఏలగలేండి తమ్ముళ్ళు, ఆ వీడియో తీసి లైవ్ ఇచ్చేవాళ్ళకి సిగ్గులేదు. బయటికి ఏం పెట్టాలో ఏం పెట్టకూడదు ఏం ఆలోచించరు. ఒకప్పుడు ఎక్కడ గొడవలు అక్కడ ఉండేవి. ఈ మీడియా వచ్చిన తర్వాత అన్ని బయటికి వెళ్తున్నాయి, బయట వాళ్ళందరూ నవ్వుతున్నారు. సాక్ష్యం చెప్తుంది, ఏమన్నా ఉల్లిపాయలు దొరకలేదు. ఎందుకు దొరకలేదంటే అడుగుతున్నారు, ఈరోజు నేను మార్కెట్లో చాలా ఇబ్బంది అయిపోయాను, చాలా ఎండకు నేను చాలా ఇబ్బంది అయిపోయాను, నాకు ఉల్లిపాయలు దొరకలేదు. ఎందుకు ఉల్లిపాయలు దొరకలేదంటే యేసుప్రభు దొరకకుండా చేసాడంట. ఎందుకు యేసుప్రభు దొరకకుండా చేసేసాడంటే, రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడట జతకి ఎవరిని తీసుకెళ్తుందంట?
యేసు ప్రభుని తీసుకెళ్తుందట. ఈ రోజంట పిలవడం మర్చిపోయిందంట. అందుకు పరలోకం నుంచి యేసుక్రీస్తు వారు అన్నారట, నీకు ఉల్లిపాయలు ఎలా దొరుకుతాయో నేను చూస్తానన్నాడట. ఎవరు? పరిశుద్ధాత్ముడేమో గ్యాస్ వేస్తాడు, యేసు ప్రభు ఏమో ఉల్లిపాయలు కొంటాడు. అడుగుతున్నాను, ఇలాంటి నాసిరకం డొల్లి సాక్ష్యాలన్నీ క్రైస్తవ సమాజంలోకి వస్తున్నాయంటే నాకు భయమే లేకుండా చెబుతున్న మాట, వాళ్ళు ఏమనుకున్నా చెబుతున్న మాట అని చెప్పిన, ఈ మొక్కలు బైబిల్ చదవరు. వీళ్ళకు పట్టాన్న ఆది కాండానికి మలాకీకి లింక్ తెలియదు, మలాకీకి మత్తయికి మధ్య ఏం జరిగిందో తెలియదు, అసలు ప్రకటన గ్రంథానికి ఆది కాండానికి ఎంటైర్ బైబిల్ నేరేటివ్. వీళ్ళకి బైబిల్ తెలియదు, వీళ్ళకి క్రీస్తు నమ్ముకున్నా అని చెప్పారు తప్ప దాని కంటెంట్ తెలియకి దేవుడు ఏంటో అర్థం కాకే ఇలా నాసిరకం సాక్ష్యాలని చెప్తున్నారు. అవి సాక్ష్యాలా? మరొక ఆవిడ చెప్తుంది మా సైడే. ఏమని చెప్తుందో తెలుసా? అలా ఆయనకి పప్పు వండిందంట, పెట్టింది అక్కడ పప్పు వండి పెట్టింది, అడిగిందంట అతను ముఖంలో వంగొట్టి, ఎలా ఉందండి అని అడిగిందంట. ఆడికి తిక్కలేసిపోయింది, ఎప్పుడు తినంగా ఉండేవనే నీ మొహంలో వండే పప్పు అన్నాడు. వెంటనే నెక్స్ట్ బాగా వండుతానండి అనాలగా, పక్కకు వచ్చి అంటుందట, చెప్పాలి కదా అందంట. ఎవరిని? పప్పులో ఉప్పు ఎక్కువైపోయిందని ఎవరు చెప్పాలట? పరలోకమందున్న దేవుడేమో పప్పులు ఉప్పు ఎక్కువైపోయిందని చెప్పాలట, యేసుక్రీస్తు వారేమో ఉల్లిపాయలు కొనాలట. చెప్పండి, పరిశుద్ధాత్ముడేమో గ్యాస్ వేయించాలి. మీరు నవ్వుతున్నారు కానీ బయట కామెంట్లు చూస్తే మన దేవుణ్ణి హేళన చేస్తున్నారు. గుర్తుపెట్టు. ఎందుకు చెప్పిన, ఈ ఉన్నది చదివి ఏడిస్తే మన దేవుడు ఏంటో మనకు అర్థమవుతాడు. తన్మయత్నం భక్తి కదా మళ్ళీ చెప్తున్నాను, అదో రకమైన ఫీలింగ్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఒక డిసీజ్ ఏంటో తెలుసా? ఫీలింగ్స్ డివోషనల్ లైఫ్ కాదు. ఫీల్ అయిపోవడం అంటే ఎక్కువ ఫీల్ అయిపోవడం, ఏదో తన్మయత్వం చెందడం భక్తి కాదు. అలా ఫీల్ అయిపోయి చేస్తున్న ప్రార్థనలో ఒక సిస్టర్, ఇవన్నీ యూట్యూబ్ లో పెద్ద మిలియన్ వ్యూస్ మళ్ళీ ఇట్లకి, అందులో ఒక చెల్లికి పెళ్ళి అయింది. నాకు అలాంటే గౌరవమే, వాళ్ళతో పరిచయం లేకపోయినా కానీ పెళ్ళి అయింది. పెళ్ళి అయితే కాపురం పెట్టారట. ఆ కాపురం పెడితే ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయినాయి. ఎలకలు ఎక్కువైపోతుందని చెప్పి ఎలకల బోలు కొనాలి, ఎలకలు ఎక్కువైపోతే ఎలకల మందు కొనాలి, అంతేనా? అంత కాకుండా వెంటనే ప్రేయర్ చేసి, దేవా ఏంటి ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయినాయి, నన్ను ఏం చేయమంటావంటే దేవుడు వెంటనే ఆ ప్రార్థనకి 3 పిల్లిని పంపించాడట. చూసారు ఇవన్నీ? దేవుడేమో ఉల్లిపాయలు పంపిస్తాడు, దేవుడేమో గ్యాస్ పంపిస్తాడు, దేవుడేమో ఉప్పులో చెప్పండి పప్పులో ఉప్పు తగ్గిస్తాడు. ఇంకా ఎలకలు ఎక్కువైపోతే సిగ్గు లేదు ఈ సాక్ష్యాలు చెప్పడానికి. మరొకటి చెప్పనా, మీకు స్ట్రైక్ అవుతాయని మీరు చూశారు భక్తులు. నెక్స్ట్ మీరు నన్ను పిలవకపోండి, వాస్తవాలు. మరొక సాక్ష్యం చెప్పనా, ఇవన్నీ నడుతున్నాను, వాళ్ళందరూ నాకు ఇష్టమేనండి. కానీ బైబిల్ని ఎంత ఇష్టమైన తప్పుగా బోధిస్తే నాలాటోడు ఊరుకుంటాడా? అడిగి గడిగి పడేస్తారు. మరొక ఆవిడ సాక్ష్యం చెప్తుంది, పెళ్ళయిందంట. ఈ పులిపీడి మీద నిలబడి ఇలాంటివన్నీ చెప్తారండి, వాక్యం చెప్పరు. పెళ్ళయిందట, పెళ్ళైతే తుడుస్తుందంట, తుడిస్తే చేయి నొప్పి వచ్చేసిందంట. వెంటనే దేవుడు అడిగి, ఏంటి ప్రభు మై లాట్, ఏంటి నా చేయి నొప్పి వచ్చేస్తుంది ఏంటని అడిగితే దేవుడు అన్నాడు, కుమారి నీ చెయ్యి ఎందుకు నొప్పి వస్తుందంటే నువ్వు సీపురు చివరట్టుకున్నావు, మొదలట్టుకో అని చెప్పాడు. ఇవి సాక్ష్యాల? సీపురు ఎక్కడ పట్టుకోవాలో కూడా ప్రభు చెప్తాడా? ఈ చెబుతున్నది చిన్న చిన్నలు కాదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఎందుకు క్రైస్తవులు ఇలాంటి నాసిరకమైన బేస్మెంట్లు వేస్తున్నారంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక టెక్స్ట్ని అంటే ఒక కాంటెక్స్ట్ని లేదా ఒక అధ్యాయాన్ని ఒక పేరాన్ని పూర్తిగా వివరించే బోధకులు లేరు, పూర్తిగా వివరిస్తే వినే శ్రోతలు. టైం పాస్ భక్తి అయిపోయింది ఇప్పుడు అంతా. మరో మాట చెప్తాను వినండి, వచ్చిన వారు ఎవరైనా వాక్యాన్ని బోధిస్తే వినేవారు లేరు. ఏమంటారు చెప్పిన, నా పర్సనల్స్ చెప్తే వింటారు మీరు. అందుకే పౌలు ఏమంటారు చెప్పిన, జనులు వాక్యం అన్నారు కానీ దురద చెవులు గలవారే చెప్పండి, స్వకీయమైన నాశనానికి కల్పనా కథలు ఎక్కువ వింటారు. నాకు పెళ్ళైన కొత్తలో ఏం జరిగిందంటే, నేను పాస్టర్ గారిని ఎప్పుడు చూసాను అనగానే టంగన చెవులు పెద్ద అయిపోతాయి మీకు. ఎప్పుడు ఏమన్నారు పాస్టర్ గారు? ఇదో వీడియో, మేము సేవలో కొత్తలో పలానా టైంలో ఆస్ట్రేలియా వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంట. ఏం జరిగింది? ఏమన్నా రెక్కడిపోయిందా? ఏం జరిగింది? ఇదో వీడియో. నేను అందుకంటున్నాను,
జనాలు ఇలాంటి వాటికి అలవాటు పడ్డారు. ట్రెండ్ అంటే ఈ రీల్స్ ట్రెండ్కి అలవాటు పడ్డారు. అందుకే జనాలు ఇలాంటివి ఎక్కువ చూస్తున్నారు. పర్సనల్ స్టోరీస్, నాసి రకమైన మాటలు, ఇలాంటి కంటెంట్, భయంకరమైన బయట నవ్వుకునే ఇలాంటి కంటెంట్లు, డివోషనల్ లైఫ్ అని చెబుతూ ఈ మధ్యకాలంలో నేర్చుకునేది చెప్తున్నా, జనాలు బాగా వంటలు వార్పులు బాగా చూస్తున్నారని ఈ ప్రసంగాలు చెప్పడం మానేసి వీళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా? ప్రసంగాలు చెప్పడం మానేసి క్రైస్తవ బోధకులు కూడా ఏం చెప్తున్నారు తెలుసా? ఇదిగో హెల్దీగా ఉండడానికి డ్రై ఫ్రూట్స్ తినండి. ఎవరు ఇవన్నీ చెప్పేదంటే క్రైస్తవ సుపరిచితమైన సోకాల బోధకులు. ఏకోదీశ. రెండవది, క్రైస్తవులు బిర్యానీ ఎలా వండుకోవాలి? ఎలా వండుకోవాలి? అందరిలాగా వండుకోవాలి, లేదా పోతారు హాస్పిటల్కి. ఎలా వండుకుంటావు? ఇది ప్రసంగం తెలుసా? యూట్యూబ్లో క్రైస్తవులు గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలి, క్రైస్తవులు బిర్యానీ ఎలా వండుకోవాలి. ఎలా వండుకోవాలి అయ్యా? అందరిలాగా వండుకోవాలి. ఇవి చెప్పేది చిన్నోళ్ళు కాదు, పెద్ద పెద్ద పాస్టర్లు. ఏ కూరగాయలు తినాలో వాళ్ళు చెప్పేస్తారు, ఏ డ్రై ఫ్రూట్స్ తినాలో వాళ్ళు చెప్పేస్తారు, పచ్చడి ఎలా చేసుకోవాలో వాళ్ళు చెప్పేస్తారు, బిర్యానీ ఎలా వండుకోవాలో వాళ్ళు చెప్పేస్తారు, ఏ రోజు సాంబార్ పెట్టుకోవాలో, ఫ్రై చేసుకోవాలో అన్ని అలా చెప్తారు. అంటే ఇక వాక్యం చెప్పడానికి మీకు టైం లేదా? వాక్యం చెప్పరా? ఇలాంటి వాటికి ఎందుకు అలవాటు పడ్డారంటే వినే వాళ్ళకి తినలేకపోతే చెప్పేవాళ్ళు ఎన్నైనా చెబుతారు. అందుకే నేను చేతులెత్తి మీకు దండం పెట్టి చెప్పేది ఏంటి చెప్పిన, ఎవరైనా వాక్యం చెప్పకుండా సోది చెబితే నేను మళ్ళీ చెప్తున్నాను, లెగిసి వెళ్ళిపోండి. సిగ్గుపడిపోతారు. మళ్ళీ చెప్తున్నా, లేచి వెళ్ళిపోండి. అడిగితే చెప్పండి, నువ్వు వాక్యం చెప్పకుండా సోది చెప్తే అడుగుతుంది. ఎంత పెద్దోడైనా లెగిసి వెళ్ళిపోండి. మీ సమయాన్ని దొంగలించడానికి దేవుడు మాకు గుర్తుపెట్టుకుని మిమ్మల్ని అప్పగించలేదు. పులిపేట మీద నిలబడి చెప్పడానికి నా సెల్ఫ్ చెప్పుకుంటానని ఇక్కడ పులిపేటిన దేవుడు నాకు అప్పగించలేదు. కాయో కష్టమో చేసి ఇలాంటి కన్వీనర్స్ కష్టం చేసి ఇలాంటి మీటింగ్స్ పెడితే ఇలాంటి సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి, వీళ్ళ కష్టాన్ని దొంగలించడానికి కాదు ఇలాంటి వేదికలు వేసింది. వాక్యము 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 వాక్యం మనిషిని బాగు చేసి వాడి నరాల్లోనికి, కీలలోనికి, మూగుల్లోనికి, వాడి పతనం అయిపోయిన హృదయంలోనికి దూరి మనిషిని మార్చేది ఏదైనా ఉందంటే ఫైనల్ అథారిటీ వాక్యము వాక్యం వాక్యం. ఆ వాక్యం తగిలితేనే నాలాంటి మొండోళ్ళు మారారు. ఆ వాక్యం తగిలితేనే వ్యభిచారులు మారుతారు. ఆ వాక్యం తగిలితేనే దొంగలు మారుతారు. ఆ వాక్యం వింటేనే అబద్ధికులు మారుతారు. ఆ వాక్యం వింటేనే నరహంతకులు మారుతారు. వాక్యం కాకుండా ఏ సోది చెప్పినా ఎవ్వడో మారడు. అందుకే వాక్యంలోనికి వెళదాం. చదివాం. ఏంటి వాక్య భాగం? సుమారు కంటిన్యూగా ఒక 10-12 వచనాలు చదివాం. ఏంటి ఆ 12 వచనాల భావం ఏంటో తెలియాలంటే కొంచెం జాగ్రత్తగా చెప్తాను వినండి. ఆ 38 అధ్యాయం చదివే సమయానికి యోబు జీవితం పూర్తిగా పతనం అయిపోయింది. యోబు గారి జీవితం లోతుల్లోకి కష్టాల్లోనికి కూరుకుపోయాడు. దేవుడు తప్ప యోబుని ఎవరో లేవలెత్తనంత బాధల్లో కూరుకుపోయాడు. యోబు జీవితం ఎలా అయిపోయిందంటే కొడుకులు లేరు, కూతురు లేరు, ఆరోగ్యం లేదు, భార్య లేరు, నాన్న వారు లేరు, చెప్పుకోవడానికి గొడ్డు గోద ఆస్తి చిల్లుగవ లేదు. 1 night లో స్టోరీ మారిపోయింది. లైఫ్ అంతా పతనం అయిపోయింది. అట్టడుగు స్థాయికి పోయాడు. ఇక చావే సుఖం అనుకునే స్థితిగతుల్లోనికి వచ్చేసి కూర్చుని బూడిద జలుక్కుని శిలాపెంకలు తీసుకుని తన శరీరాన్ని గోక్కుంటూ ఎప్పుడు సావు వస్తాదని ఎదురు చూస్తూ దేవుని జవాబు కొరకు ఎదురు చూస్తున్న కాంటెక్స్ట్ సందర్భమే 38వ అధ్యాయం. ఇలాంటి 38వ అధ్యాయంలో అప్పటికి యోబుకి 7 కొడుకులు చచ్చిపోయారు. 38వ అధ్యాయానికి 3 కూతుళ్ళు చనిపోయారు. ఈ అధ్యాయం వచ్చేసరికి భార్య దూరం జరిగింది. ఈ అధ్యాయంకి వచ్చేసరికి ఆస్తులు పోయాయి, దాసులు పోయాయి, అన్ని పోయాయి. స్నేహితులు కూడా ఈ కష్టాల్లో వ్యతిరేకమైపోయారు. ఆ 4వోడు ఎవడొచ్చాడు జ్ఞానం లేని మాటలు చెప్పి వాడు బురదినేస్తున్నాడు. ఇలాంటి టైంలో యోబు బాధపడుతూ ఏడుస్తున్న టైంలో యోబుకి ధైర్యం ఏదన్నా ఉందంటే ఒకే ఒక్కటి, దేవుడు. ఆ దేవుడు దిగొచ్చాడు సుడిగాలిలో వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని? అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగన యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను,
జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకుని నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయదును, దాన్ని నాకు తెలియచెప్పుము. నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఈ ప్రశ్నలు అడుగుతున్నాను. ఈయన కండిషన్ ఏమైనా బాగుందండి యోబు గారిది? కొడుకులు అందొచ్చిన 7 కొడుకులు చచ్చిపోయారు, పెళ్లిడికి వచ్చిన 3 కూతురు చనిపోయారు, ఆరోగ్యం పోయింది, ఆస్తులు పోయాయి, అన్ని పోయాయి. అలాంటి టైంలో దేవుడు యోబుకు ప్రత్యక్షమైతే దేవుడి దగ్గర నుంచి యోబే కాదు ఏ మనుషుడైనా భక్తుడైనా ఎక్స్పెక్ట్ చేసేది తెలుసా? డోంట్ వరీ యోబు, మళ్ళీ నిన్ను లేవనెత్తుతాను, నువ్వు బాధపడకు, నీ జీవితాన్ని అధిక ఆశీర్వాదంగా, నీ జీవితాన్ని మళ్ళీ స్వస్థపరుస్తాను అంటే బాగుండు. అది ఎక్స్పెక్ట్ చేస్తుంటే యోబుకి అది చెప్పలేదు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పాడు, నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయో చెప్పన్నాడు, చీకటి ఎప్పుడు పుట్టిందో చెప్పు, వెలుగు ఎప్పుడు పుట్టిందో చెప్పు, అరుణోదయం ఎప్పుడు పుట్టిందో చెప్పు అడుగుతున్నాను. బాధల్లో ఉన్నవాడు ఇంటికి వెళ్ళి ఈ ప్రశ్నలు అడుగుతాడు, ఏమంటాడండి? ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇప్పుడు ఎవరో నీకు తెలిసిన స్నేహితుడు వాడి ఇంట్లో తండ్రిని పోగొట్టుకుని, తల్లిని పోగొట్టుకుని, పిల్లల్ని పోగొట్టుకుని, అన్ని పోగొట్టుకుని బోరని ఏడుస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి, రై భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పరా అంటాడు. ఏమంటాడు చెప్పండి బ్రదర్? కొంచెం దాన్ని ఆఫ్ చేయండి. భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పంటే ఏమంటాడు చెప్పండి? చనిపోయి శవాన్ని మీదెట్టుకుని ఏడుస్తుంటే, చనిపోయిన కష్టాల్లో వాళ్ళుంటే, వాళ్ళు ఉన్నందుకు మీరు జాతకం వెళ్ళండి. ఆ టైంలో వెళ్ళి జరిగింది జరిగిందిరా, ఇప్పుడు మీ నాన్న చనిపోయాడు, రేపు మీ అమ్మ చనిపోయింది, లేదా ఎవరో ఒకరు చనిపోతారు, మనం కూడా చనిపోతాం, ఏం బాధపడకరంటే ఓదారు. అలా కాకుండా ఆడి టెంట్లో కూర్చుని భూమి ఎప్పుడు పుట్టింది, నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయి, చీకటి ఎప్పుడు పుట్టిందంటే, ఆడంత బాధల్లో ఉన్నవాడిని ఇలాంటి జీక కోసం అడుగుతాడు. ఏమంటాడండి? ఆడు పైనుంచి కిందకు లుక్ ఎత్తాడు, మళ్ళీ ఇలా చూసిన వెంటనే సముద్రం ఎప్పుడు పుట్టిందో చెప్పు అంటాడు. ఏమంటాడండి? ఇంకో క్వశ్చన్ అడగండి, చంపి జైలుకి పోతాను అంటాడు. అంటాడండా? ఒరే, నా బాధల్లో నేను ఏడుస్తుంటే భూమి ఎప్పుడు పుట్టింది చెప్పండి, నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయి, ఇవన్నీ ఈ టైంలో నువ్వు అడుగుతుంటే తెక్కలేసిపోద్దారా కదా. ఆపోజిట్ ఉన్న దేవుడు గనక ఏం అనలేకపోతున్నాడు, ఎవరు చెప్పండి? చనిపోయి ఆయన బాధపడుతుంటే, ఇంత దుఃఖంలో ఆయన ఉంటే, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆల్రెడీ యోబును ఒకడికి ఇబ్బంది పెడుతుంటే, ఇవన్నీ యోబును అడుగుతున్నప్పుడు యోబుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు చెప్పండి, నీకు నాకు బాధలు ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి కాస్మాలజీ క్వశ్చన్స్ అడిగితే రైట్ కాదేమో కానీ దేవుడికి సందర్భమే. ఎలా సందర్భము, ఎలా అడుగుతున్నాడు, ఏంటి దీని సందర్భాలంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవడానికి 38వ అధ్యాయాన్ని అర్థం చేసుకుంటే ఒక్కసారి 37 అధ్యాయాలు ముందే ఏం జరిగిందో తెలియాలి. ఏంటట? 38వ అధ్యాయం అర్థం చేసుకోవడానికి 37 అధ్యాయాలు ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అంటే ఈ నైట్కి నువ్వు 37 అధ్యాయాలు చెప్పండి చెప్పేస్తావన్నట్టు లుక్ ఇవ్వకండి, నేను చెప్పను, మీరు విన్నానని చెప్పను, ఎందుకంటే 37 అధ్యాయులు ఇప్పుడు అవదు. కానీ అవుట్ లైన్స్ బ్రీఫ్ ఏంటి చూద్దాం ఒకసారి. ఒక్కసారి మొదటి అధ్యాయానికి రండి. మొదటి అధ్యాయం యోబు గ్రంథం మొదటి అధ్యాయం, యోబు గ్రంథం మొదటి అధ్యాయం, యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఊజు దేశమందు యోబు ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడై ఉండి దేవుని యందలి భయభక్తులు కడిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి ఉండ్రి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడగాడుదలను కలిగి బహుమంది పనివారికి అతనికి ఆస్తిగా ఉండెను గనక తూర్పు దిక్కు జనులందరూ అతడే గొప్పవాడు గుండు. జాగ్రత్తగా వినాలి. యోబు గారిని యోబు గ్రంథం పరిచయం చేస్తున్నప్పుడు ఏమని పరిచయం చేస్తుందో చూడండి. అనగానగానగా ఒక దేశంలో ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషికి ఆస్తులు ఉన్నాయి, ఆ మనిషికి కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారని బైబిల్ చెప్పట్లేదు. అనగానగా అంటలేదు, మరేమంటుంది? ఊజ్ అనే దేశం ఉంది. నిజంగా ఊజ్ అనే దేశం ఉందా ఈ మ్యాప్లు అంటే? నిజంగా ఊజ్ ఉంది. గల్ఫ్ హబ్ ఏదైతే ఉందో మస్కట్ దుబాయ్ ఏరియాకి
అరేబియా ఎడారిని ఆనుకునున్న ఒక ఏరియాలో ఒక ప్రాంతమే ఊజు. ఇప్పటికీ యోబు సమాధి ఉంది, ఇప్పటికీ యోబు చరిత్ర ఉంది, ఇప్పటికీ యోబు జాడలున్నాయి, ఇప్పటికీ యోబు నివాసం ఉంది. అంటే యోబు చరిత్ర కల్పిత పాత్ర కాదు. బైబిల్లో రాయబడిన కథనములు మిథాలజీ కాదు. బయట ఏదన్నా కథ చెబితే పెద్దమ్మలు అమ్మమ్మలు మనం కథ ఇలా చెబుతారు. ఏమని? అనగా 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 చెప్పండి, ఒక దేశం, ఆ దేశంలో ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. యోబు గారిలాగా 7 కొడుకులు. చెప్పండి. ఆ 7 కొడుకులు ఎక్కడికి వెళ్ళారంటే ఇంకేం పని లేదు. పుల్లును కొట్టడానికి కాదు, జింకలను కొట్టడానికి కాదు, టెట్సీ బీడి చెప్పండి, చేపలు కొట్టడానికి వెళ్ళాడు. వెళితే వెళ్ళాడు. ఎవరికైనా బుట్ట చేపలు పడ్డాయా చెప్పండి? 7 పడ్డాయంట. ఆ 7 చేపలు పడితే 7 మళ్ళీ తీసుకొట్టే ఒకటి ఎండ పెడితే అందులో ఒకటి ఎండలేదంట. చచ్చిన చేప ఎండని చేప అందంట. ఏమని? ఎందుకు ఎండలేదే చేప అని అడిగితే ఆ చేప అందంట, గడ్డి మోపు అడ్డం వచ్చింది. అంత ఫీలైన చేప పక్క వెళ్ళాలి కదండి. నా మాట అడుగుతున్నా. ఈసారి పెద్దమ్మల అమ్మమ్మల కథలు చెప్తే అనగనగనగా దేశం అంటున్నావే పెద్దమ్మ, ఏ దేశం అని అడగండి. అనగనగా దేశం అంటున్నావు, అనగనగా రాజు అంటున్నావు, రాజు పేరు ఏంటి, రాజు గారికి 7 కొడుకులు ఏంటి, వెళ్తే వెళ్ళారు చేపలు పట్టడానికి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే పెద్ద ఏమంటే చెప్పినా అలా అడక్కరా. కథకి ఆధారాలు ఉండవు, కథకి ఆధారాలు ఉండవు, వాస్తవానికి ఆధారాలు ఉంటాయి. యోబు చరిత్ర జరిగిన చరిత్ర, యోబు చరిత్ర రికార్డ్ చేయబడిన చరిత్ర. ఆ చరిత్రకి అడ్రస్ చెప్తున్నాడు. ఊజ్ అనే దేశం ఉంది, అది మస్కట్ ఏరియాకి దగ్గరగా ఉంది. ఆ ఏరియాలో యోబు అనే ఒక భక్తుడు ఉండేవాడు. ఆయనకి ఏముండేట ఆశలు చెప్తున్నారు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, ఇంకా ఆడిగాడుదులు, బహుమంది పనివారు. అతనికి ఆస్తి ఉండే. ఆ రోజుల్లో ఆస్తులు ఏంటో తెలుసా? పశు సంపదే ఆస్త, మనుషుల్ని కలిగి ఉండడమే ఆస్తి. ఆ రోజుల్లో ఇవే ఆస్తులు. ఈ రోజు అంటే భూముల ఆస్తులు. ఆ రోజుల్లో ఎవరైతే గొడ్డు గోద ఎక్కువ కలిగి ఉంటారో అవే ఆస్తులు. ఆ రోజుల్లో 3,000 ఒంటెలు అంటే ఏంటి తెలుసా? ఆ రోజుల్లో బెంజ్ కార్లు లాంటివి అన్నమాట. ఏంటి చెప్పండి? ఎడారి కార్లు అంటారు. ఏంటిని? గొప్పలే మీరు చెప్పండి. ఎడారి వాహనాలు అంటారు. ఏంటి చెప్పండి? ఒంటెల్ని ఎడారి కార్లు అంటే ఎడారి బెంజులవి. అది ఎడారి ఏరియా అని అనుకున్నది కనుక 3,000 ఒంట్లు అంటే మాట. ఒక ఒంటిని మేపండి, ఒళ్ళంతా కరిగిపోద్ది. అది నీళ్ళు తాగితే ఎన్ని నీళ్ళు తాగితే చెప్పండి? కొన్ని 100 లీటర్ల నీళ్ళు తాగుతుంది. ఒక ఒంటెని మేపడమే కష్టమైతే 3,000 ఒంటెల్ని మెయింటైన్ చేస్తానంటే చిన్నోడా, 100 గొర్రెలు ఉన్నాయట, 100 గాడిదలు ఉన్నాయట, ఇంతమంది ఆస్తున్నారట. ఇంకా ఏముందంటే బహుమంది పనివారు ఉన్నారట. ఎంత డబ్బు ఉన్నవాడంటే మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ప్రపంచంలో ఎవడో చేయలేని పెళ్లి ఇండియాలో చేశారు. ఎవరో చేయలేదు ప్రపంచంలో. 6,000 కోట్లు పెళ్లికైన ఖర్చు ఎంత తెలుసా? 6,000 కోట్లు. ఎవరిదా పెళ్ళి అంటే? రిలయన్స్. ఆ పెళ్లి కొడుకు పేరు రిలయన్స్ అధినేత ఎవరైతున్నాడో ఆ రిలయన్స్ అబ్బాయి అనంత అంబానీ. అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. అబ్బాయికి 6,000 కోట్లు. మన పేద దేశం. ప్రపంచంలో ఎవరు చేయలేదు ఇలాంటి పెళ్లి. 6,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేస్తే ఆ పెళ్లికి ఎవరు వచ్చారు చెప్పిన? షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్, బడా ఖాన్లు ఉన్నారు చూసారా? వీళ్ళందరూ వచ్చి ఆ పెళ్లికి బ్యాండ్ కొట్టారు. వాళ్ళు బ్యాండ్ కొడితే అక్కడితో అయిపోయిందా? ఆ నైట్ వచ్చిన చుట్టం పట్టం ఎవరైతే ఉన్నారో పెళ్లికి వచ్చిన ఈ స్నేహితులందరికీ ఎంటర్టైన్మెంట్ కొరకు ఒక సింగర్ని తీసుకొచ్చారు. ఆ సింగర్కి 1 నైట్ స్టేయింగ్ సింగింగ్ కి 30 కోట్లు. ఈ నైట్ పాటలు పాడడానికి. ఎందుకు 30 కోట్లు ఎత్తున్నారంటే అర్థం అవ్వకుండా పాడుతుంది ఆవిడ. అందుకే 30 కోట్లు. 30 కోట్లు ఆవిడకి. 30 కోట్లు సింగర్కి. ఈ సెలబ్రిటీలు ఎవరైతే ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో, ఈ ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎవరైతే డిప్యూటీలు అందరూ అక్కడికి వెళ్ళారు. గతకాలపు మంత్రులు వాళ్ళందరూ వెళ్ళారు. ఇండియాలో ఉన్న ప్రతి మెయిన్ పొలిటీషియన్ ప్రతి ఒక్కరు వెళ్ళాడు. ఇంటర్నేషనల్ సెలబ్రిటీ వచ్చారు, అందరూ వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళందరికీ గుర్తుకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ వాచ్ ఇచ్చారు. ఆ వాచ్ ఖరీదు 2 కోట్లు.
వాచ్ ఖరీదు 2 కోట్లు. పిలవడానికి వచ్చిన ఆ పిలుపుకిచ్చే కార్డు ఉంటుంది చూసారా, ఆ కార్డు పెళ్లి కార్డు బంగారం కార్డు ఇచ్చారు. ఇలాంటిదంతా చేస్తే ఇంత గ్రాండ్గా చేశారు. రిలయన్స్ అంబానీ 6,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేశాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి రిలయన్స్ అంబానీలందరూ వందల మంది కలిసి ఓ పక్క నిలబడితే వీళ్ళందరినీ మించినాడు ఎవరు తెలుసా? యోబు. అంత డబ్బున్నాడు యోబు. నా మాట అర్థమవుతున్నాయా? ఇలాంటి వాళ్ళు 100 మంది కలిస్తే ఇంతకు మించి డబ్బున్నవాడు ఎవరు చెప్పండి? యోబు గారు. అందుకే ఇక్కడ కంపేర్ చేస్తున్నారు. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. తూర్పు దిక్కు అంటే చెప్పాలి, ముగిస్తాను, టైం అవుతుంది. తూర్పు దిక్కు అంటే చెప్పండి. తూర్పు అని దేన్ని అంటారు చెప్పండి? నీ బొంద. ఇంకా సూర్యుడు వెళ్తాను. ఇక్కడ సూర్యుడు ఏదో తూర్పు, పైకి వెళ్ళి స్కైలో చెప్పు తూర్పు ఎటు చెప్తా. ఎటు చూసి ఉంటాడు సూర్యుడు? సూర్యుడు నడుతున్నారు. సూర్యుని బట్టి తూర్పు కాదు, మ్యాప్ లాంగ్వేజ్ చెప్పండి. మ్యాప్ ప్రకారం, జోగ్రఫికల్ మ్యాప్ ప్రకారం ఇది తూర్పు అని చెప్పాలంటే ఎలా తూర్పు చెప్తారు తెలుసా? ఇప్పుడు బాగా వినండి. ఇది తూర్పు అని చెప్పాలంటే నాకు ఒక ల్యాండ్ మార్క్ ఉండాలి. నా మాట అర్థమవుతుంది. ల్యాండ్ మార్క్ అంటే ఈ ల్యాండ్, ఈ ఊరికి తూర్పు ఇది. ఈ ఊరికి అంటే ఏదో ఒకటి ల్యాండ్ మార్క్ ఉంటే దాన్ని బట్టి చెప్పేదే తూర్పు పరమడ. అప్పుడు సూర్యుని తీసుకుంటా. అంటే ఒక మ్యాప్కి తూర్పు పరమడ చెప్పాలంటే ఒక ల్యాండ్ మార్క్ ఉండాలి. అలాగే మన ఊరికి ఇది తూర్పు, ఎందుకంటే ఊరు ల్యాండ్ మార్క్. ఇప్పుడు ఇక్కడ తూర్పు చెప్పాలంటే ఈ టేబుల్ తీసుకుంటే ఈ టేబుల్కి ఇది తూర్పు, లేదా ఇది పరమడ, ఇది దక్షిణ ఉత్తరం. అంటే ఏదన్నా తూర్పు పరమడ చెప్పాలంటే ఒక ల్యాండ్ మార్క్ ఉండాలి. ఇది మీకు అర్థమైతే ప్రపంచానికి తూర్పు ఉండాలంటే ప్రపంచానికి ల్యాండ్ మార్క్ ఏంటి? ప్రపంచానికి మధ్యలో ఒక సముద్రం ఉంటుంది. ఆ సముద్రం పేరే మధ్యధరా సముద్రం. ఏ సముద్రం? ఏంటంటే ఆ సముద్రం ఎక్కడ ఉంటుందంటే, యోనాగారు పారిపోయారే వాడెక్కి, యోనాగారు వాడెక్కి పరిగెట్టాడే తర్షీసుకి, ఆ సముద్రమే మధ్యధరా సముద్రం. బైబిల్ మ్యాప్లు ఇంటికి వెళ్ళిన తర్వాత తిరగేయండి. ఆ మ్యాప్ తిరిగేస్తే మధ్యధరా సముద్రం ఇజ్రాయెల్ దేశాన్ని ఆనుకుని ఉంటుంది. ఆ సముద్రమే మధ్యధరా సముద్రం. ఈ సముద్రానికి తూర్పున ఉన్న ప్రాంతాన్ని ఏమంటారంటే చెప్పండి? తూర్పు దేశాలు అంటారు. అంటే ఆ సముద్రం మొదలుకొని మా ఊరందు చూసారా బంగాళాఖాతం, అక్కడ వరకు ఆరిపోయిన నేల ఉందే, ఆ సముద్రాలు మొదలుకొని ఈ సముద్రం వరకు ఈ ఆరిన నేలను మొత్తాన్ని ఏమంటారంటే తూర్పు ప్రాంతం అంటారు. ఇందు మీద ఏర్పడిన దేశాలని చెప్పండి తూర్పు దేశాలు అంటారు. అంటే ఈ తూర్పు దేశాల్లో యోబును దాటిపోయే డబ్బున్నోడెవడు లేడంట. అంత డబ్బున్నవాడంటే ఆయనకి గాడిదలు, ఒంటెలు, రకరకాలన్నీ ఆయనకున్నాయి. ఇంత ఆస్తిపరుడైన ఆయన తూర్పు దేశాల్లో ఆయన దాటిపోయిన వాళ్ళు. కానీ బాధ ఏంటంటే 1 night స్టోరీ మారిపోయింది. ఏమైంది? ఇంత డబ్బున్నవాడు, ఇంత అనంతమైన ఆస్తి కలిగిన వాడు, ఇంత గొప్పవాడు, తూర్పు దేశాల్లో ఆయనకి అంత పేదోడు ఎవరు లేడు. రాత్రికి రాత్రి స్టోరీ మారిపోయింది. ఏమైందో తెలియాలంటే అదే మొదటి అధ్యాయం త్వరగా జాతికి వినండి. మన జీవితాలకి దేవుడు మాట్లాడే చక్కటి సందర్భాలు ఇవి. అదే యోబు గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం చదవండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకు వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యెహోవాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చుదనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. జాగ్రత్తగా ఆగుదాం. అక్కడ జరుగుతుంది చూడండి. 6వ వచనం చాలా సాదా సీదాగా చదివేస్తున్నారు. కానీ దేవదూతలందరూ తటస్థించంటే దేవదూతలందరూ కలుసుకుని ఒక దినం వచ్చిందంటే, దేవదూతలందరూ కలుసుకుని వచ్చే దినాన్ని థియలాజికల్గా ఏమంటారు తెలుసా? డివైన్ కౌన్సిల్ అంటారు. దాన్ని డివైన్ కౌన్సిల్ అంటే, ఇప్పుడు బిల్లు ఏదో పెట్టారు, మీరు లైవ్ న్యూస్ చూస్తున్నారు లేదో, సెంట్రల్లో బిల్లులు ప్రవేశపెడుతున్నారు చూసారా? అంటే ఒక ఏ బిల్లు చట్ట సవరణ జరగాలన్నా, కొత్త చట్టాలు రావాలన్నా, ఒక అధికారం ఉండాలన్నా, ఒక అధికారం ఆ సభ నుంచి ఊడిపోవాలన్నా బిల్లు ప్రవేశపెడతారు. దాన్నే పార్లమెంటు, దాని పక్కనే పెద్దల సభ, ఈ రాజ్యసభ ఏదైతే ఉందో, ఈ సభలన్నీ బిల్లులు ప్రవేశపెడితే అక్కడ ఎవరుంటారంటే ప్రతిపక్షం ఉంటుంది,
అధికార పక్షం ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారంటే నిర్ణయిస్తారు, దేశంలో ఎంత పెట్టుబడి పెట్టాలి, దేశంలో ఏం చేయాలి, ఏ ఏరియాని ఎలా విడదీయాలి, దేనికి రాజధాని ఇవ్వాలి, మొత్తం జరిగే కథనం అంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆ పార్లమెంట్, ఆ సభల్లో జరుగుద్ది. ఇది మీకు అర్థమైతే భూమి మీద ఇది పెద్దల సభ అయితే అదృశ్య లోకంలో ఉంటుంది ఆ సభ పేరు డివైన్ కౌన్సిల్ అంటారు. ఆ కౌన్సిల్లో ఏం జరుగుద్దంటే, ఇదంతా నేను ఎవరైనా చెప్పను ఎందుకంటే టైం లేదు కనుక, ఆ కౌన్సిల్లో ఏం జరుగుద్దంటే భూమి మీద ఎవరు రాజు అవ్వాలో, ఎవరు సీఎం అవ్వాలో, పిఎం అవ్వాలో, ఎవరు ఎక్కాలో ఎవరు దిగాలో, పంచాయతీ ఎలక్షన్ మొదలుకొని స్టేట్ ఎలక్షన్ వరకు, స్టేట్ దగ్గర నుంచి సెంట్రల్ వరకు ఎవడు కుర్చీ ఎక్కాలో ఎవడు దిగాలో, 2029లో ఎవరు సీఎం పిఎం అవ్వాలో కూడా ముందు ఎక్కడ డిసైడ్ అవుతుందో తెలుసా? డివైన్ కౌన్సిల్లో డిసైడ్ అవుతుంది. మీకు ఇంటికి వెళ్ళి చదవడానికి స్పష్టత రావాలంటే దానియేలు గ్రంథంలో ఉంటుంది ఒక మాట, ఏమని తెలుసా? రాజుల్ని ఎక్కించువాడు ఆయనే, రాజుల్ని దించువాడు ఆయనే, రాజుల హృదయాలు నీటి కాలంలో తిప్పేది ఆయనే, ఎవరు ఎక్కాలో ఎవరు దిగాలో ఎలక్షన్ జరగక ముందే నిర్ణయించేది ఎక్కడో తెలుసా? డివైన్ కౌన్సిల్లో నిర్ణయిస్తారు. ఆ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. ఆ కౌన్సిల్ జరుగుతుందంట. దేనికోసం జరుగుతుందంటే అక్కడ జరుగుతున్న వాదోపవాదాలన్నీ దేనికోసం జరుగుతాయి? భూమి మీద జరుగుతున్న సంగతుల్లోనే. తిరుపతిలో ఏం జరుగుతుందో డిస్కషన్ జరుగుద్ది, ఈస్ట్ గోదావరిలో ఏం జరుగుతుందో డిస్కషన్ జరుగుద్ది, అమెరికాలో ఏం జరుగుతుందో డిస్కషన్ జరుగుద్ది. ప్రతి సంగతి, ఈ మీటింగ్ పెడుతున్న వ్యక్తి ఎవరో డిస్కషన్ జరుగుద్ది. ఈ రోజు ఇక్కడికి వచ్చి వాక్యం వినకుండా ఎవరు కుర్చీలో పడుకుని ఊగెత్తున్నారు అది కూడా డిస్కషన్ జరుగుద్ది. అన్ని డిస్కషన్ అంటే ఎవరు వింటున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు ఎలాంటిది మనసుగా అన్ని డిస్కషన్ జరుగుతాయి. ఎక్కడంటే ఆ డివైన్ కౌన్సిల్. ఎందుకంటే నీకు 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 నాకు మనందరికీ రిప్రజెంట్ గా ఒక ఏంజల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. యేసుప్రభువు అంటాడు సువార్తల్లో, ఇదిగో మీ దూతలు పరలోకమందున్న తండ్రి ముఖం చూస్తుందంటే నువ్వేం చేస్తున్నావు, ఎప్పటికప్పుడు రిపోర్ట్ రాసేదారు చెప్తున్నా, నీ వెనకాల ఒక ఏజెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. అన్ని సాక్ష్యం చెప్తాయి. మీరు కుర్చీలో కూర్చున్నారో ఈ కుర్చీ చెప్తుంది నువ్వు వాక్యం ఎలా వింటున్నావు. మీరు బరకాల మీద కూర్చున్నారు, ఈ బరక అని చెప్తాది, ఈ ఫోల్స్ చెప్తాయి, ఇవన్నీ చెప్తాయి, ఇసుకరని చెప్తాది. అందుకే బైబిల్ ఉంది, గోడల్లో ఉన్న దూలాలు మొదలుపెడుతున్నాయి అంట, గోడలు మొదలుపెడుతున్నాయి, బండలు మొదలుపెడుతున్నాయి. ఈ ప్రకృతి అరుస్తుందంటే ఇవన్నీ ఎప్పటికప్పుడు రిపోర్ట్ పంపుతుంది. ఈ రిపోర్ట్ మీద డిస్కషన్ జరుగుతుంది. ఎక్కడ చెప్పండి? డివైన్ కౌన్సిల్. అదే 6వ వచనం చెప్తున్నాడు. అది పెద్ద సబ్జెక్ట్, వదిలేయండి. ఆ కౌన్సిల్ లో డిస్కషన్ జరుగుతుంటే ఆడొచ్చాడు ప్రతిపక్షవాది. ఎవడు ప్రతిపక్షం? రాహుల్ గాంధీ కాదు, చెప్పండి. జగన్ కాదు, ఎవరు చెప్పండి? అక్కడ యూనివర్స్ లో, అంటే ఆ డార్క్ యూనివర్స్ లేదా ఆ ఇన్విజిబుల్ యూనివర్స్ లో ఎవరు ప్రతిపక్షంగా వచ్చిందంటే అపవాది. అపవాది వచ్చి చెప్తున్నాడు ఏమని? నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడగగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి, సాతాను గారి పని ఏంటండి? చెప్పండి, గట్టి చెప్పండి. సాతాను గారి పని భూమి మీద ఏంటి? అటు ఇటు తిరగడం. మళ్ళీ అడుగుతున్నాను, అటు ఇటు తిరిగే పని ఎవడది? అంటే ఆడికి ఏరే ఉద్యోగం ఏమి లేదు. ఆడి పని ఏంటి చెప్పండి? ఆ ఇంట్లో ఏం జరుగుతుందో చూస్తాడు, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో చూస్తాడు, అక్కడ గొడవలు ఏంటో చూస్తాడు, ఈ నెల పడగొట్టాలో చూస్తాడు, ఏ రొంపు పని చేయాలో చూస్తాడు, ఏ చీకటాలు అమ్ముకునే. అంటే వీడి పని ఏంటంటే జనాల్ని చెడగొడుతూ చెడిపోవడమే వీడి పని. ఇప్పుడు చెప్పండి, భూమి మీద అటు ఇటు తిరిగే పని సాతాను గడిదైతే, ఇప్పుడు జాతకం వినండి, కొడుకులను కూతుర్లను కన్నా పేరెంట్స్ ఎవరైనా ఉంటే, మీ పిల్లలు ఎవరైనా, మీ ఇలాకాలో ఎవరైనా, మీ ఊర్లో మీ ఏరియాలో ఎవడైనా ఏ పని లేకుండా, చదువు లేకుండా, బాధ్యత లేకుండా, అమ్మా నాన్న మాట వినకుండా, ఏ టార్గెట్ లేకుండా, ఏ పని చేయకుండా అటు ఇటు ఖాళీగా తిరుగుతున్నవాడు ఎవడో తెలుసా? ఆడి తాళీ కాడు. గుర్తుపెట్టుకో. ముఖ్యాంశాలు మరోసారి, ఆడే. వీడికి పనేమీ లేదని అడుగుతున్నాను. వీడి పని ఏంటంటే అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు,
వీళ్ళ అమ్మా నాన్నిడికో బండి కొని పడేస్తారు. ఆడిని అడిగే వాళ్ళు లేరు. ఈ బండి మీద అడుగు తిరుగుతారు. ఎందుకంటే వాళ్ళ అయ్యి అడగడు, వాళ్ళ అమ్మ అడగదు, వాళ్ళ పెద్దలు అడగరు, ఊరి పెద్దలు అడగరు, సంఘ కాపురు అడగరు. వాడు తిరుగుతూనే ఎక్కడికి పోతున్నారంటే ఆ కాలేజ్ బస్సు పోతుందని వెనకాల పోతుంటే, దేనికి రా ప్యాచీలు ఎత్తా బస్కి? దేనికి పోతున్నావు బస్సు వెనక? పని లేదు వీడికి. కాలేజీ వదిలే టయానికి బస్ స్టాండ్ నిలబెడతాడట. కాలేజ్ వదిలే టయానికి చెప్పండి గేట్ మీద దేనికి సెక్యూరిటీ చేస్తావా? దేనికి నడుపుతున్నాను? గాలికి తిరిగే వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఖాళీగా ఉన్నవారు ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఎవరికి దొరుకుతారు తెలుసా? సాధారణంగా దొరుకుతారు. అందుకే ఏదో పని చేయండి. సామెత ఉంది, ఎంటీ మైండ్ అంట డెవిల్స్ ఫ్యాక్టరీ అంట. గుర్తుపెట్టుకోండి, ఖాళీగా ఉండకూడదు. ఏదో ఒక పని. ఏ పని లేకపోతే ఇంట్లో తడుగుడలేయండి. ఏ పని లేకపోతే 4 రౌండ్లు గ్రౌండ్లో పరిగెట్టండి. ఏ పని లేకపోతే ఒక 50 కేజీలు రాయి ఉదయం నుంచి సాయంత్రం పైకి ఇస్తారంటే ఏదో ఒక పని చేయండి. ఏ పని చేయకుండా ఉండేవాడు ఎవరు చెప్పనా? సాతాను కాదు. ఆడికి దొరికేది ఎవరు చెప్పనా? ఈ ఖాళీ బ్యాచ్. అటు ఇటు తిరుగుతున్నాడట. ఈడు తిరిగి ఏం చేస్తున్నాడు? వచ్చి ఆ తిరుగుతున్నప్పుడు మన దేవుడు ఎలాంటాడంటే, ఆ ఖాళీగాడిని గోక అన్నాడట, మా ఓడు ఉన్నాడు భూమి మీద చూసావా అన్నాడట. ఎవడంటే యోబు సంగతి తిన్నావా, యోబు సంగతి తిన్నావా, యోబు సంగతి తిన్నావా అంటే దేవుడు అడుగుతున్నాను. యోబు సంగతి సాతానుగాడు ఎత్తక మునిపే యోబుని గురించి మాట్లాడుతుంది ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, యోబుని సాతాను ఎత్తుతున్నాడా, యోబుని దేవుడే ఎత్తి ఈ ఎరకాటంలో దేవుడు పాడేస్తున్నాడా? నీకు నచ్చని మాట చెప్పనా? శ్రమలు సాతానుగాడు తేడు. ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. శ్రమలు సాతాను, ఆడికి అంత సీన్ లేదు. వాడు శ్రమ తేవాలి అంటే వాడికి కూడా పర్మిషన్ ఎవరు ఇవ్వాలో తెలుసా? దేవుడు ఇవ్వాలి. దేవుడు పర్మిషన్ లేనిదే తల వెంట్రులో ఒక ఎంట్రుకైనాను రాదు. మరి బట్ట పొరల సంగతి ఏంటని అడగండి, కాంటెక్స్ట్ వేరు. వాళ్ళ అర్థం లేదు. అంటే ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. అంటే ఇప్పుడు శ్రమల యోబు జీవితంలోనికి కావాలని తెచ్చి పెడుతున్నది ఎవరండి? దేవుడే. పిలిచి అన్నాడట తెలుసా, భూమి మీద యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా ఎంతో భయభక్తులు కలిగిన వాడు అంటే వెంటనే సాతానుగాడు మానవ నాడి తెలుసుకుని వాడు అన్నాడట, ఎందుకు నీ యందు మనుషులు నీకు, ఎందుకు నీ యందు మనుషులు విశ్వాసం ఉంచుతారో తెలుసా? నువ్వన్నీ చేస్తున్నావు. వ్యవసాయం చేస్తే వ్యవసాయం జీవిస్తావు, గొడ్డు గోద కాస్తే గొడ్డు గోదని దీవిస్తావు, పిల్లలు పుడితే పిల్లల్ని దీవిస్తావు, పట్టిందల్లా బంగారం చేస్తావు. అన్నీ దీవిస్తున్నావు కనుక నిన్ను మొక్కుతారు. ఏమీ చేయకుండా వదిలే నిన్నే మార్చేస్తారు అన్నాడు. నిజమా కాదు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, మెజారిటీ సభలో యేసు ప్రభువుని ఎందుకు నమ్మారంటే మన దగ్గర ఆన్సర్ లేడు చెప్పిన, రోగం తగ్గుతుందని. తగ్గపోతే నమ్మవా? నేను అడుగుతున్నాను. ఉద్యోగం వస్తుందని, రోగం తగ్గుతుందని, సెంటు భూమి వస్తుందని, పిల్లలు పుడతారని, పిల్లలు బాగుపడతారని, ఇంకా ఆస్తులు పెరుగుతాయని, ఇల్లు కట్టుకోవాలని ఇందుకు నమ్మేవాళ్ళు లేరా? అందుకే సాతానుడు ఏమన్నాడంటే, వాళ్ళకి ఏదో ఒకటి చేస్తున్నా కాబట్టే జనాలు నమ్ముతున్నారు తప్ప నువ్వు ఏమీ చేయకపోతే ఈ జనాలు నిన్ను చెప్పండి. వాడు ఆర్గ్యుమెంట్ కరెక్ట్గానే ఉంది. ఏదో ఒకటి చేస్తున్నావు కనుక. అందుకే మన భక్తి కూడా ఎలా ఉంటుంది చెప్పిన, మనం ఏదన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం అనుకోండి, అన్న ఇప్పుడు ఎవరైతే బ్రదర్ ఉన్నారో అన్న చర్చిలో మీరు ఉన్నారనుకో, బిలీవర్స్ అనుకోండి, ఇక్కడ మీరు ప్రేయర్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీకు పని అవ్వలేదు అనుకోండి, ఎవరెవరు చెప్తారు వచ్చి అటు ఇటు తిరిగి బ్యాచ్ అంటారు చూస్తారు, నీకు ఈ సంఘంలో పని అవ్వట్లేదు కనుక అక్కడికి రా, 3 వారాలు వెళ్తే పని అయిపోద్ది అనగానే టిమ్ముని జ్ఞానోదయం అయిపోద్ది మనకి. అవునా అనగానే రా, 3 వారాలు అక్కడ పని అవద్దు అనగానే ఈ చర్చి మనిషి చచ్చిపోతారు. 3 వారాలు వెళ్ళాక పని అయిపోతే అక్కడికి వచ్చి 3 కాదు 7 వారాలు చర్చి ఉందరా అంటే పోతారు. 7 వారాలు చర్చి కాదు 14 వారాలు చర్చి ఉందరా అంటే పోతారు. అంటే పని అవ్వాలంటే ఈ చర్చి మాని ఆ చర్చికి పోతారు, ఆ చర్చి మాని ఆ చర్చికి పోతారు. పని అవ్వాలంటే చర్చిలే మార్చేసిన వారు ఈ అవసరాల కోసం ఈ దేవుడు కాదా, ఆ దేవుడైతే పని అవుతాడంటే మార్చేస్తారా మార్చరా చెప్పండి? మార్చేస్తారు జనాలు, గుర్తుపెట్టుకోండి. అందుకే మన సంస్కృతిలో ఆపద మొక్క దేవుళ్ళు ఎక్కువైపోయారు. ఏదో యేసు ప్రభు వారిని కూడా లిస్టులో పెట్టేస్తారు.
ఎందుకు నమ్మావంటే ఇల్లు వస్తుందని, ఎందుకు నమ్మావంటే వాకులు వస్తుంది, ఎందుకు నమ్మావంటే బిడ్డలు పడతారు, ఎందుకు నమ్ముతా అంటే ఇది వస్తాను అంటే సాతాను కదా అంటున్నాడు. జనాలు ఇంతకే నమ్ముతారు నిన్ను, నీ ప్రేమను చూడరు, నీ త్యాగం చూడరు, నీ సిలువను చూడరు, ఇదేమి చూడరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పని అవ్వాలి. నేను అడుగుతున్నాను, మనకి ఇక్కడ నిలకడ లేకపోతే అక్కడ నిలకడ ఉంటుందా? అక్కడ నిలకడ లేకపోతే అక్కడ నిలకడ ఉంటుందా? ఇన్ని సంఘాలు మార్చి తిరుగుతుంటే ఆ బుద్ధి ఎవరు తెలుసా? సాతాను కూడా అలాగే తిరుగుతాడు. ఎందుకు మారుస్తున్నావు? నీకు ఇక్కడ తెరవ లేకపోతే అక్కడ తెరవ వస్తారా? ఇక్కడ బాగుపడకపోతే అక్కడ బాగుపడతావా? అయినా అవసరాల కోసం దేవుడు నమ్మడం ఏంటి? నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భం నుండి దిగంబరనే వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలిగినక. యోబు గారు వర్షిప్ ఏ టైంలో చేస్తారు చెప్పండి? వర్షిప్ ఎప్పుడు చేస్తామండి? అన్ని బాగుంటే చేస్తాం. ఎప్పుడు వర్షిప్ చేయమండి? వర్షిప్ కాదు, సంఘంలో ఎప్పుడు కనబడమని చెప్పినా మనసు బాగోకపోతే కనబడదు. ఎరా సంఘానికి రావచ్చు కానీ మూడు బాగోలేదురా, ఇటు మూడు బాగుంటేనే వస్తాయి, ఇటు సంఘానికి మూడు బాగోకపోతే రారు, కలిసి రాకపోతే రారు, ఆరోగ్యం లేకపోతే రారు. కానీ యోబు గారు వర్షిప్ ఎప్పుడు చేస్తున్నారు చూడండి. ఎప్పుడు వర్షిప్ చేస్తున్నాడంటే అన్నీ పోయాక సాతాను గడి గోమ మీద కొట్టే గట్టి కొట్టిన మాట ఏంటంటే, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు, అయినను యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక. నేను ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా దేవుడు నమ్ముతాను. ఇదే మనం నేర్చుకోవాలి. ఉన్నప్పుడే కాదు చెప్పండి, లేనప్పుడు ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, చేసినా చేయకపోయినా, యోబన్న మాట నా దేవుడు నమ్మదగిన వాడు. నాకు కొన్ని చేయట్లేదంటే కారణం ఉంది, కొన్ని చేస్తున్నాడంటే కారణం ఉంది, కొన్ని ఆలస్యం అవుతున్నాయంటే కారణం ఉంది. నాకన్నా బాగా, నా గూర్చి బాగా ఆలోచించేది ఎవరు? నన్ను పుట్టించిన దేవుడు. ఏ సమయానికి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. అందుకే యెహోవా నామానికే స్తుతి కలుగును గాకని గట్టిగా మాట్లాడితే సాతాను గడికి బుర్రపాడైపోయింది. 2వ అధ్యాయంకి వచ్చేసరికి 4వ వచనంలో ఏమంటున్నాడంటే అపవాది, చర్మము కాపాడుకోడుకే చర్మము, తన ప్రాణము కాపాడుకో తన కలిగిన యావత్తును నరులకు ఇచ్చావు కదా, ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటే దూషించి నిన్ను విడిచిపోవును. ఏం చెప్తున్నాడండి సాతాను గడు? ఏమంటారు తెలుసా? నువ్వు ఆస్తులు తీసేస్తావు, అన్నీ తీసేస్తావు, బిడ్డలు తీసేస్తావు, అన్నీ తీసావు, కానీ ఇంకా నేను స్తుతిస్తున్నాడంటే అన్ని ఆస్తుల కన్నా గొప్ప ఆస్తి అని చెప్పండి, ఆరోగ్యం. ఆరోగ్యం తీసే అన్నాడు. ఇక్కడ ఒక మాట మీరు గమనిస్తున్నారు లేదో? సాతానుగాడే అంటున్నాడు ఏమనంటే, ఇంకొకసారి నీ చేయి చాపి, ఇంకొకసారి నీ చేయి. అంటే యోబు బిడ్డలు చనిపోవడానికి యోబు బిడ్డల మీదకి చేయి చాపింది ఎవరు? దేవుడే. యోబు ఆస్తులు పోవడానికి ఆస్తుల మీదకి చేయి చాపింది ఎవరు? దేవుడే. యోబు స్టోరీ మారిపోవడానికి యోబు మీదకి చెయ్యి ఎత్తింది ఎవరు? దేవుడే. మనం ఎవరు అనుకుంటాం? ఉదాహరణ చెప్పనా? ఇప్పుడు వర్షం పడిపోయింది అనుకోండి, ఎవరు గుర్తొస్తారు చెప్పండి? దేవుడా సాతాను? వెన్న అంతా సాతాను గడపనండి. ఆడికి అంత సీన్ ఉంది. ఆడికి వర్షం పడాలన్నా వర్షం ఆగాలన్నా ఆయన చిత్తం. ఏమో ఎందుకు ఆపాడో, ఎందుకు వర్షం వచ్చిందో ఇది ఆలోచించం. వెంటనే ఎవడు గుర్తొస్తాడు మనకి? అదే మానుకోవాలి. ఊరు వెళ్తున్నారట, ఊరు వెళ్తుంటే టయానికి ఆటో రాలేదంట. వెంటనే ఎవరు అన్నారట? అన్ని సాతాను గడపాలండి, ఆటో రాకండి. ఆడు అనుకుంటాడు ఆటోకి నాకు సంబంధం ఏంటో అనుకుంటాడు. ఆడు అంత సీప్ చేసేకండి అండి. నడుతున్నాం, ఏదన్నా జరిగితే ఆడిపోయారు నడుతున్నాం. మనకి సాతానుగా వచ్చి పరీక్షించేంత భక్తి సీన్ మనకి చెప్పండి లేదు. సాతానుగాడి పేరు ఎత్తన్నారట. ఆడి కాదు ఇక్కడ యోబు జీవితంలోనికి, మొత్తం యోబు జీవితంలో కొలాప్స్ అయిపోవడానికి కారణం దేవుడే. సాతానుగాడు రావడానికి కూడా దేవుడే. సాతానుగాడు ఏదేను తోటలోకి రావాలన్నా ఏదేను తోటలోకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు తెలుసా? దేవుడే. ఇస్కరియోతు యూదాలోకి రావడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు తెలుసా? దేవుడే. ఎవరు కయ్యని గాడి నాశనం అయిపోవడానికి కారణం ఎవరో తెలుసా? వాడిని విడిచిపెట్టడానికి, వాడిని అప్పగించడానికి కారణం దేవుడు. అంటే ఒకరు బాగుపడాలన్నా ఒకరు పతనం అవ్వాలన్నా గుర్తుపెట్టుకోండి, దేవుడు సెలవు లేకుండా ఏది జరగదు. అందుకే సాతానుగాడు అన్నాడు, అన్నిటి మీద కొట్టావు, ఆరోగ్యం మీద కొట్టు, నేను దూషిస్తాడు. నిజంగా ఆడ ప్లాన్ వర్కౌట్ అయిపోయింది.
ఏమైందో తెలుసా? వాళ్ళ ఆవిడ వచ్చింది, ఇంకా దేవుడికి నువ్వు స్తుతిస్తున్నావు, వదిలే అంది. ఆ దేవుడిని దూషించి వర్షిప్ మాని. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎందుకు తన భార్య ఎలా ఉంటుందంటే ఆవిడ చెడ్డదని కాదు, కానీ ఒక యాంగిల్ ఉంది అక్కడ. తన భర్త కష్టాన్ని కళ్ళ ముందు అలా చూడలేకపోతుంది. నువ్వు ఇంత బాధ అనుభవించే కన్నా నువ్వు చనిపోవడమే మేలు. నీ బాధ నేను చూడలేకపోతున్నా. భార్య ఉంది, అందరూ అంటున్నారు. ఆ ముగ్గురు స్నేహితులు వచ్చారు 11 వచ్చిన తేమానుడైన ఎలీఫజు, బెల్దాదు అయిన జోఫరు, ఇంకెవరైతే ఉన్నారు ఈ ముగ్గురు స్నేహితులు. జోఫర్ వచ్చాడు, బెల్దాదు వచ్చాడు, ఎలీఫజ్ వచ్చాడు. ఈ ముగ్గురు స్నేహితులు వచ్చి యోబుతో మాట్లాడుతున్నారట. మాట్లాడదామని ట్రై చేస్తే ఏం జరుగుతుంది? అతను దుఃఖించుటకు ఓదార్చుటకు పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములు విడిచి వచ్చి వారు వచ్చి దూరం నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశం చుట్టూ తలల మీద దూరి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధిక ఉండని గ్రహించి ఎవరునూ అతన్ని ఒక్క మాట అయినను ఒక్క పలుకైనను రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేల మీద కూర్చొని ఏడ్చేశారు. వీళ్ళు చేసిన మంచి పని ఏంటి చెప్పనా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మనకు తెలిసిన స్నేహితులు, బంధువులు ఎవరైనా అధికమైన బాధలు ఉంటే వాళ్ళకి మంచి ఓదార్పు ఏంటి తెలుసా? వాళ్ళతో పాటు అది కూర్చుని ఆడవడమే మంచి పని. అలా కాకుండా నువ్వు పెద్ద సుప్రీం హీరోలాగా వెళ్ళి పట్టు చీరలో తెల్ల సొక్కాలు వేసుకుని మంచి డ్రెస్ వేసుకుని ఇలా చేతులు కట్టుకుని బాధపడకరా అంటాడు అనుకుంటే నాకన్నా బాగుండేది ఏంటి అనుకుంటాడు. నువ్వు నిజంగా నీ ఫ్రెండ్ మేలు కోరేవాడైతే ఆడు ఏడుస్తున్నప్పుడు ఏడు, ఆడు నవ్వుతున్నప్పుడు నవ్వు. ఆడికి ఇచ్చే ఓదార్పు ఏదైనా ఉందంటే వాళ్ళతో పాటు వాళ్ళ బాధను మనం పంచుకోవడమే. ఆ మంచి పని చేస్తారు, ఏడుస్తున్నారు, కూర్చున్నారు. అలా ఏడుస్తుంది ఎందుకంటే యోబుని వాదార్చడానికి ఏమని వాదారుస్తారు? పోన్లేరా, ఒక కొడుకు చనిపోయి ఇంకో కొడుకున్నారని చెప్పడానికి ఒక కొడుకున్నాడా? 7 తెచ్చిపోయారు. కొడుకులు పోతే పోయారు, కూతుర్లు ఉన్నారా బాధ చూసుకుంటారు అనడానికి కూతుర్లు ఉన్నారా? కూతుర్లు చనిపోయారు. పోనీ అన్ని పోయినా నీకు దాసులు ఉన్నారు, నమ్మకమైన వాళ్ళు చూసుకుంటారంటే దాసులు చనిపోయారు. పోనీ ఏం పోయినా ఆస్తులు ఉన్నాయంటే ఆస్తులు పోయాయి. పోనీ అన్నీ పోయినా పర్లేదు, ఆరోగ్యం ఉందంటే ఆరోగ్యం పోయింది. పోనీ అన్నీ పోయినా మీ ఆవిడ దగ్గర ఉందంటే చెప్పండి, తన భార్య దూరం పోయింది. ఇప్పుడు యోబు దగ్గర ఏమున్నాయి చెప్పండి? ఏమీ లేవు. ఆ బాధల్లో మెల్లగా యోబు మాట్లాడడం మొదలు పెట్టాడు. యోబు మాటలలో గుర్తుపెట్టుకోండి, శ్రమ దినాన్న కృంగిన మాటలు మాట్లాడేశాడు. ఆ మాటలు అర్థమవుతున్నాయా? ఏతకు వెంట ముగిద్దాం. శ్రమ దినాన్న ఆయన మాట్లాడి తెలుసా? 3వ అధ్యాయం 1వ వచనంలో తర్వాత యోబు మాట్లాడ మొదలు పెట్టినప్పుడు తన పుట్టిన దినాన్ని శపించుకున్నాడు. నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకు, నా నేత్రములకు అది బాధ మరుగు చేయనందుకు, నేను పుట్టిన దినము లేకపోవును గాక, మగపిల్ల పుట్టిన ఒకటి చెప్పిన రాత్రి లేకపోవును గాక, ఆ దినమున అంధకారము కలుగును గాక, పైనుండి దేవుడు దాన్ని ఎంచుకుండును గాక, వెలుగు దాని మీద ప్రకాశింపకుండును గాక, చీకటి గాఢాంధకారం మరలా దాన్ని ఎద్దకు తీసుకును గాక, మేఘము దాన్ని కమ్మును గాక, పగల కమ్మునట్టు అంధకారం దాన్ని బెదిరించును గాక, అంధకారం ఆ రాత్రి పట్టుకును గాక, సంవత్సరముల్లో దినాల్లో ఒకదైనా అది హర్షింపకుండును గాక, మాసము సంఖ్యలో అది చేరకుడును గాక, రాత్రి ఒకడు జననము కాకపోవును గాక, దానిలో ఏ ఉత్సాహని పుట్టకుండును గాక, దినము అశుభమని చెప్పువారు దాన్ని చెప్పింతురుగా. కానీ చెబుతూ 9వ వచనంలో అందులో సంధ్యవేళ ప్రకాశించే నక్షత్రములకు అంధకారము కంగును గాక, ఎలుగు కొరకు అది ఎంత ఎదురు చూడకుండా ఎలుగు లేకపోవును గాక, పుట్టకపోతే బాడు. ఇంకా అంటున్నాడు, పుట్టుకలోనే నేను చచ్చిపోతే బాగున్నాడు. ఇప్పుడు బాగానండి, యోబే కాదు, యోబు గారు మన వంటి స్వభావంగల మనుషుడే కనుక మనిషి కోణంలో చూడండి, శ్రమల టైంలో ఎవరైనా లూజు మాటలు మాట్లాడతారా? మాట్లాడరా? ముగించేద్దాం. ఖచ్చితంగా మాట్లాడతారు. యోబు గారు కూడా శ్రమ దినాన్ని ఏమంటే పుట్టకపోతే బాగుంది, రాత్రికి రాత్రే అండం పిండంగా మారకుండా రాలిపోతే బాగుంది, నాకు పుట్టినరోజు లేకపోతే బాగుండు, డెత్ డే వచ్చేస్తే బాగుండు, వెలుగు చూడకపోతే బాగుండు, నక్షత్రాలు చూడకపోతే బాగుండు, నేను పుట్టానని పాటలు పాడకపోతే బాగుండు, నీకు మగపిల్లోడు పుట్టాను మా అమ్మకి ఎవడైనా చెప్పకుండా ఉంటే బాగుండు, నేను ఎగిరిపోతే బాగుండు. ఈ మాటలు ఏమన్నా దేవుని సంతోషపెట్టే మాటలా? బైబిల్ ఏమన్నా తెలుసా? శ్రమ దినాన్న కృంగామే అనుకోండి, చేతగాని మాటలు మాట్లాడేస్తాం.
నువ్వు నేనే కాదు, భక్తుడు యోబే మాట్లాడేమనంటే, నేను పుట్టకపోతే బాగున్నానంటే, యోబు పుట్టడానికి వాళ్ళ అమ్మ అనుకుందా యోబు పుట్టాలని? వాళ్ళ నాన్న అనుకున్నాడా? వాళ్ళ స్నేహితులు అనుకున్నా? తన భార్య అనుకుందా? యోబు అనుకున్నాడా? ఎవరు అనుకోలేదు యోబు పుట్టాలి. యోబు పుట్టాలని ఎవరు అనుకున్నారు చెప్పండి? దేవుడు అనుకుంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడతారు చెప్పండి? ఇలా మాట్లాడతాడని భవిష్యత్ తిరిగిన దేవుడికి ముందే తెలిసి, ఇలాంటి నాశరకమైన మాటలు యోబు నోటంట వస్తాయని దేవుడికి ముందే తెలిసి, యోబుని కోరుకోరు ఎందులో గెంటాడు తెలుసా? శ్రమలలోనికి గెంటాడు. ఎందుకు శ్రమలు కలగజేస్తాడంటే, మనం ఏంటో సరిగ్గా తేలిపోయేది ఎక్కడ చెప్పండి? శ్రమలోనే తేలిపోతాం. అందుకే అప్పుడు మన ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా? ప్రభువా, సంఘంలో అందరూ బాగానే ఉన్నారు, చెప్పండి, మాకే ఎందుకు ఇలా జరుగుతుందంటే దాని అర్థం ఏంటి? మేము పాడైపోతే అందరూ పాడైపోవాలి, అందరూ బాగుంటే మేము పాడైపోవాలి. ఇదే కదా వంకర ప్రార్థన. ఊర్లో అందరూ బాగానే ఉన్నారు, మాకే ఎందుకు ఇలా జరుగుతుందంటే ఏంటంటే ఊర్లో ఎవరో బాగూడదు నీ కళ్ళకి. మనం కొన్నిసార్లు శ్రమల్లో నాసిరకం మాటలు మాట్లాడమే కాదు. కొన్నిసార్లు అంటే అనవసరంగా పుట్టాను, నా జీవితం అనవసరం, ఈ పెళ్ళి అనవసరంగా చేసుకున్నాను, ఈ పిల్లలు అనవసరంగా అన్నాను, ఈ ఉద్యోగం అనవసరంగా చేస్తున్నాను, నాకు ఆరోగ్యం ఎందుకు, నేను చచ్చిపోతే బాగున్నాను. ఎవరైనా ఈ ప్రాంగణంలో మాట్లాడుతూ గుర్తుపెట్టుకోండి, ఈ చావు మాటలు వస్తే మీ దగ్గరికి దేవుడు వస్తాడు లేదో నాకు తెలియదు, కానీ సాతానుగాడు వస్తాడు, గుర్తుపెట్టుకోండి. వాడు త్వరగా వస్తారు. ఈ మధ్య ఏమైనా చీమ చిటిక్కమంటే చాలు లోపల పోయి గడ్డేసుకుంటున్నారు. ఎందుకు? చచ్చిపోతారంట. ఇల్లు ఆడతాడు, ఎవడు చెప్పండి? ఫ్యాన్ అయిపు చూసి చచ్చిపోతానంటే ఆడు అంటాడు లోపలికి వచ్చి, చచ్చిపో అంటాడు. బాత్రూంలోకి వెళ్ళి నేను చచ్చిపోతానంటే చచ్చిపో అంటాడు. సూసైడ్ కేసులు వెనకాల గుర్తుపెట్టుకోండి, బైబిల్ రికార్డ్స్ చెప్తున్నాయి. సూసైడ్ చేసుకున్న ఇస్కరియోతు యోధా వెనకాల సాతానుగాడు ఉన్నాడు. సూసైడ్ చేసుకున్న పాత నిబంధన సౌలు వెనకాల సాతానుగాడు ఉన్నాడు. సూసైడ్ చేసుకున్న ఏ వ్యక్తి వెనకాలైనా సాతానుగాడు ఉన్నాడు. ఆత్మహత్యలు ఎందుకు వస్తున్నాయి అంటే శ్రమలు తట్టుకోలేక వస్తున్నాయి. శ్రమలు తట్టుకోలేని చేతగాని భక్తి నువ్వు చేస్తున్నావా? యోబుని స్ట్రాంగ్ గా తయారు చేయాలనుకున్నాడు దేవుడు, గుర్తుపెట్టుకో. ఆస్తిలో స్ట్రాంగ్ ఉన్నావు, పేరులో చాలా స్ట్రాంగ్ ఉన్నావు, హెల్త్ లో స్ట్రాంగ్ ఉన్నావు, అన్నిటిలో స్ట్రాంగ్ ఉన్నావు. ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ గా ఉండాల్సింది ఎక్కడ తెలుసా? క్రైసిస్ లో, శ్రమలో కూడా ఉండాలి. అది ఉండాలంటే యోబుని రుద్దేయాలి. ఎంత రుద్దేస్తాడంటే ఇక చావే సుఖమన్నంతగా రుద్దాడు. యోబునే కాదు, మళ్ళీ చెప్తున్నాను, నిన్ను నన్ను అందరిని కూడా కొన్నిసార్లు శ్రమల్లో పడేసి రుద్దేస్తాడు. నీకు అనిపిస్తుంది నేను ఉపవాసం బాగా ఉంటున్నాను, ప్రార్థన బాగా చేస్తున్నాను, అన్నీ బాగా, మా ఇంట్లో ఎంతకింత శ్రమలు అంటే నీకేదో లెసన్స్ నేర్పిస్తున్నాడు. నీ ఇంట్లో తల్లిదండ్రులు నీరసంగా ఉన్నా, నీ తోబుట్టులు నీరసంగా ఉన్నా, నీకేదైనా రోగం వచ్చినా, ఆర్థిక ఇబ్బంది వచ్చినా, నీనే ఎంతకి నీ కష్టం అనిపిస్తుంది అంటే నేను దేవుడు నీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇంకా స్ట్రాంగ్ గా ఏదో ఆన్సర్ కావాలా నీ దగ్గర నుండి ఆయనకి. యోబు మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో ఒక మాట అంటాడు, ముగిద్దాం. నేను ఏ తప్పు చేయలేదు, ఎందుకు నా జీవితంలోకి ఇన్ని శ్రమలు వస్తున్నాయి నాకు తెలియదని. కానీ వెంటనే స్నేహితులు అప్పటి వరకు మౌనంగా ఉన్న వాళ్ళు అన్నారు, నువ్వేదో చేసావురా అన్న. అప్పటి వరకు బాగుంటారు స్నేహితులు. ఎప్పుడు బాగుంటారు చెప్పిన? మనకు అన్నీ బాగుండి మనల్ని మనం డిఫెండ్ చేసుకున్నంతసేపు స్నేహితులు బాగుంటారు. మనకి ఏదన్నా అలజడి వచ్చిందో వెంటనే మొదలెడతారు, ఏమని? ఈడేదో చేసుంటాడండి, ఈడు. మనుషులు పోయి మనం ఏడుస్తుంటే మన టెంట్ల కింద కూర్చుని మనం ఇచ్చిన కాఫీ తాగి సమోసాలు తినేసి పొగోడి తినేసి ఆ టెంట్లో కూర్చుని ఏమంటారు చెప్పిన? మనిషి పోయి మనం ఏడుస్తుంటే ఏదో చేసుంటారండి దేవుడికి వ్యతిరేకంగా, లేకపోతే ఎందుకు చేసిపోతారండి? వీడు మన టీ తాగేసి మన సమోసాలు తినేసి మన బాధలుంటే మనకి ఇంటికి వచ్చి మన హాల్లోనే కూర్చుని మన కోసం గుసగుసలు మాట్లాడుకునే దొంగ స్నేహితులు మనకు లేరు. మన బాధలుంటే మన ముందు అయ్యో నీ పక్కకు పోయి వాళ్ళే జరుగుతుంది అతనికి అనుకునే వాళ్ళు లేరు. నడుతున్నాను ఇప్పుడు బ్రదర్ మీటింగ్ చేస్తున్నాడు, సక్సెస్ అయిపోతే సరే, ఏదైనా నష్టం జరిగితే ఈ వెనకాలే తిరిగే వాళ్ళు ఏమంటారు చెప్పండి? భలే జరిగింది అంటారు, తెలుసా? నిజంగా ఈయనకే కదా నాకు ఎదురైన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఏదన్నా మనుషులు స్నేహితులు యోబుకి అర్థం కావాలి. యోబుతో అంటున్నారు, నువ్వేదో చేసావరా అని, లేకపోతే నీ కొడుకు ఎందుకు చనిపోతారు, నీ కూతురు ఎందుకు చనిపోతారు, నీ ఆస్తి ఎందుకు పోతారు, రాత్రి నీ స్టోరీ ఎందుకు మారిపోతారు అంటే యోబు నేనేమి చేయలేదురా. లేదు, నువ్వేదో చేసావు, నేనేమి చేయలేదురా, ఏదో చేసేవని వాళ్ళు చేయలేదని ఈయన, చేసేవని వాళ్ళు చేయలేదని ఈయన, చేశారని వాళ్ళు చేయలేదని ఈయన.
ఇలా ఆర్గ్యుమెంట్ డిబేట్ సుమారు 37 అధ్యాయాలు నడిచింది. చేయలేదని ఆయన, చేశాడని వీళ్ళు, చేయలేదని ఆయన, చేశాడని వీళ్ళు, నేను పాపం చేయలేదని ఆయన, చేశారని వీళ్ళు. ఇక ఈ వాదోపవాదులు ఎన్ని అధ్యాయాలు నడిచింది తెలుసా? 37 అధ్యాయాలు నడిచాయి. ఈ 37 అధ్యాయాల తర్వాత రాయబడిన అధ్యాయమే 38 అధ్యాయం. అది అలా 38 అధ్యాయంకి వస్తే సరిగ్గా ఇప్పుడు చెప్పండి, స్నేహితులు ఆయన తప్పు పడుతున్నారు, శ్రమలు ఆయన తప్పు పడుతున్నాయి, అన్ని ఆయన తప్పు పడుతున్నప్పుడు ఇప్పుడు తప్పు పట్టకుండా ఎదురు చూస్తున్న జవాబు ఎవరిదో తెలుసా? దేవుడు ఎదురు చూస్తున్నారు. ఆ దేవుడు వచ్చి అన్నాడు, ఏం బాధపడకు యోబు, నీకు విషయం చెప్తున్నాను, భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పండి. ఇప్పటికీ వీళ్ళతో బుర్ర ఇటెక్కిపోతే చెప్పండి, వీళ్ళతోనే పడలేకపోతుంది. ఇప్పుడు ఈయన వచ్చి కోసం ఎవరు స్టార్ట్ చేశాడు? ఏమని? నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయి, భూమి ఎప్పుడు పుట్టింది, సముద్రం ఎప్పుడు పుట్టిందంటే ఇప్పుడు యోబు ఏమైపోవాలండి? ఇంకా గట్టి కోకేసుకుంటాడు, కోకోడు ఇంకా బాధ ఎక్కువైపోతుంది కాదా? అలాంటి టైంలో యోబుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు ఇప్పుడు చదువుతాం. అదే 38 ముగిద్దాం. అదే 38 అధ్యాయం మాత్రం వచ్చిన. అప్పుడు యెహోవా సుడిగాలి నుండి యోబునకు ఎలాగ ప్రత్యుత్తరం ఇచ్చను, జ్ఞానము లేని మాటలు చెప్పి. ఎక్కడి నుండి అండి ప్రత్యుత్తరం? సుడిగాలి నుండి. యోబుకి నచ్చింది ఏంటి చెప్పిన? సుడిగాలి. ఎందుకంటే ఆ సుడిగాలి ఎవరిని చంపేసింది చెప్పండి? యోబు కొడుకుని చంపేసింది, కూతుర్ని చంపేసింది. మన దేవుడు ఎలా చెప్పిన? మనకి ఏది నచ్చదో అదే తెచ్చి మన ముందెట్టి మాట్లాడు అంటాడు. మనమేం ప్రార్థన చేస్తామంటే, ఇది నా ముందు నుంచి తీసే అంటాం. దేవుడు అంటాడు, అది అలాగే ఉంటుంది, మాట్లాడు అంట. అందుకే ఇది నీకు నాకు తెలియదు కానీ దావీదు గారు అంటారు, ప్రభువా నా ఇరుకులు తీసే ప్రభు అన్నాడు, కానీ నా ఇరుకులలోనే విశాలత కలదు. ఎప్పుడు ప్రేయర్లో క్లారిటీగా ఉండండి. శ్రమలు తీసే ప్రభువా, శ్రమలు తీసే ప్రభు. శ్రమలు తీసే ప్రభు కాదు, శ్రమలు తీయమన్నా తీయడు, ఆయన తీయాలనుకున్నప్పుడు తీస్తాడు. నువ్వు చెయ్యాల్సిన ప్రార్థన అంటే శ్రమలు తీసే ప్రభు కాదు, శ్రమలను జయించే శక్తి నీవు ప్రభువా. ఇరుకులు తీసే ప్రభు కాదు, ఇరుకులలోనే. ఇప్పుడు యోబుకి నేర్పిస్తున్నాడు ఏమని తెలుసా? ఏ సుడిగాలి చూస్తే కృంగిపోతున్నావో, ఏ బాధ చూస్తే కృంగిపోతున్నావో, ఆ బాధే ముందెట్టి ఆ సుడిగాల్లోంచి దేవుడు ప్రత్యక్షమే అన్నాడు, లేచి నిలబడి పౌరుషం తెచ్చుకో. ఈడెవడు? జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన జరుపుతున్న వీడెవడు? ఆ ముగ్గురు స్నేహితులని బుర్ర తిట్టినారంటే ఈ 4వ వాడు ఎలుహు, ఈడెవడు? వీడు కొన్ని బుర్ర తిట్టినాడా? అడుగుతున్నాను. సుడిగాలొస్తే కృంగిపోతావా? ఈ ముగ్గురంటే కృంగిపోతావా? ఈ 4వ వాడంటే కృంగిపోతావా? ఏమంటున్నారు? ఈ పౌరుషం తెచ్చుకుని జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన చెప్తున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకో. గుర్తుపెట్టుకో, దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో చెప్పిన? శ్రమలు వచ్చే కొలదినట స్ట్రాంగ్ గా తయారవ్వాలని గుర్తుపెట్టుకోండి. రానే ఈ 4 అరుస్తున్నారు, అరణే. ఈ 4 కాదు, 400 మంది అరుస్తారు, అరణే. ఈడి కాకపోతే ఇంకో 70 మంది నిందేస్తారు. ఎదురుంటాడు కాబట్టి పక్కింటాడు కూడా పెట్టుకోండి, వీళ్ళందరిలో పెట్టుకొని అప్పులా రానే, తిప్పలా రానే, జబ్బా రానే, బాధలా రానే, నీ బాస్ అంటున్నాడు అన్నే. దేవుడు మన నుంచి చూసేటట్టు చెప్పిన, ఎన్ని జరిగినా దేవుడు మన ఇళ్ళ కార్యం చేయాలంటే ముందు నువ్వు నిలబడు. మాట్లాడితే ఎందుకు పౌరుషం తగ్గించుకుంటున్నావు? డిగ్నిటీ తగ్గినవుకో. శ్రమ వస్తే మొఖాన్ని మోకాల్లో పెట్టుకుంటావా? బాధ వస్తే చీకట్లో పోయి కూర్చుంటావా? క్రైస్తవుడు సగటు విశ్వాసుడు చెప్పిన, రానే శ్రమ, రానే ఇబ్బంది, రానే. పౌలు అంటాడు, తుఫానా, ఖడ్గమా, బాధ, హింస, శత్రువు ఎవడైనా రాని, క్రీస్తు నాతో ఉంటే ఏది నన్నేమి. ఈ పౌరుషం కావాలి, గుర్తుపెట్టుకోండి. మనం ఎలాంటి చెప్పిన, అప్పులోడు ఇంటికి వస్తే లోపలికి పోయి ఎడుతాం. రానే అప్పులోడు వస్తే ఏమైంది? ఏదన్నా రోగం వస్తే భయమే. డాక్టర్ గారు అన్నారట, ఒకడు వచ్చే అవునని తీసుకొచ్చా అన్నారట, అంతే ఇడికి భయం వేసింది అంతే. ఇంకా ఇటు ఒకడు వచ్చేవే ఉన్నాడు అన్నందుకు. డాక్టర్ గారు అన్నారట, ఇలా పైనుంచి కింద చూసి ఇలా రాశారట, ఇక చూడకుండా ఇలా రాయేస్తుంటే ఇంకా ఇలా ఇటు ఎంత రాసేస్తున్నాడు, ఇటు ఏమైపోయింది అనుకున్నాడట. అన్ని భయమే. కరోనా వస్తుందంటే భయం, వ్యాధి వస్తుందంటే భయం. కరోనాలో నడుతున్నాను, కరోనా వచ్చిన దానికన్నా భయానికి ఎక్కువ చచ్చిపోయిన ఎక్కువైపోయారండి. డాక్టర్ గారు అడగండి కావాలంటే, కాదా?
టీవీ వాళ్ళకి పనే ఉందండి, టీవీలో చెప్పారు ఏమని, కరోనా లక్షణాలు ఎలా ఉంటాయి అనగానే అందరు టీవీల మీద కూర్చున్నారు. కరోనా లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎలా ఉంటాయి అనగానే అలా కూర్చున్నారు. మొదటగా కరోనా వచ్చినప్పుడు కుడుముక్కు మూసుకుపోతుందని రాత్రి నుంచి అలాగే ఉంది అను. కరోనా వచ్చినప్పుడు కొంచెం ఊపిరి బిగపడి రాత్రి నుంచి కొంచెం లూజ్ మూడు మోసం చేయండి. భయానికి చచ్చిపోతున్నాడు. బయటోళ్ళు ప్రతి దానికి భయపడతాడేమో కానీ బిలీవర్ భయపడకూడదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఐసీలోకి నేను తీసుకెళ్తున్నా పేషెంట్లు అందరూ ఒకలా ఉండాలి, బిలీవర్ గా నువ్వు ఒకలా ఉండాలి. డాక్టర్ అడుగుతాడు భయం ఎట్లేదని, భయం ఎట్లేదు సార్ అని చెప్పు. మీ స్లాంగ్లో భయం ఎట్లేదు సారు అని చెప్పు. ఎట్టా అయ్యా నీకు ఎందుకు భయం ఎట్లేదు, లేదు స్వామి అని చెప్పు. ఎందుకు భయం ఎట్లేదంటే నా దేవుడు నాకు తోడున్నాడు సారు అని చెప్పు. చెప్తే వాడికి అర్థమవుద్ది నీ దేవుడు ఎవరయ్యా అని అడుగుతాడు. నా దేవుడు సజీవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు అని చెప్పు. ఇంత ధైర్యంగా ఉంటారా చర్చికి పోయినానంటే? అవును సార్, చర్చికి వస్తే మళ్ళీ చెప్తాను, చర్చికి వస్తే సైకలాజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు సార్ అని చెప్పు. ప్రభుత్వ వ్యతిరేకమైన ధైర్యంగా ఉంటారు సార్, సింహాలు బోళ్ళు అడేసిన ధైర్యంగా ఉంటారు సార్, ఎర్ర సముద్రం ముందున్న ధైర్యంగా ఉంటారు సార్, ఎరుకోగోళ్ళు అడ్డున్న ధైర్యంగా ఉంటారు సార్, పొరో రథాలు వెనక పరిగెట్టుకొచ్చిన ధైర్యంగా ఉంటారు సార్, కొత్త చట్టాలు చేసి రిజర్వేషన్ చేసేస్తామన్నా ధైర్యంగా ఉంటారు సారు అని చెప్పు. చెప్తావా? రేషన్ కార్డు తీసేస్తున్నారంటే భయం, చెప్పండి. కార్డు మార్చేస్తున్నారంటే భయం, ఆధార్ కార్డులు లింక్ మార్చేస్తున్నారంటే భయం, సెకండ్ సిటిజన్షిప్ ఇస్తారంటే భయం. దేనికి భయం? అంగా ఉండు. నేను అడుగు బిగించుకొని నేను అడుగుతున్న ప్రశ్నల సమాధానం చెప్పు. భూమి ఎప్పుడు పుట్టింది, నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయి, సముద్రం ఎప్పుడు పుట్టింది? ఎందుకు ఈ ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు తెలుసా? ఇవి అడగడానికి కారణం భూమి ఎందుకు పుట్టిందని అడుగుతున్నాడంటే 3వ అధ్యాయంలో యోబు అన్నాడండి, నేను పుట్టకపోతే బాగున్నాను. నువ్వు పుట్టాలంటే యోబు, నువ్వు పుట్టాలంటే మీ నాన్న పుట్టాలి, మీ నాన్న పుట్టాలంటే వాళ్ళ నాన్న పుట్టాలి, వాళ్ళ నాన్న పుట్టాలంటే వాళ్ళ నాన్న పుట్టాలి, మీ నాన్నందరూ పుట్టాలంటే ముందు ఏం పుట్టాలి చెప్పు? భూమి పుట్టాలి. ఆ భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు. ఓరకే ఈజీగానే సో నేను పుట్టకపోతే బాగున్నాయి. నువ్వు పుట్టాలని నేను ఎన్ని పుట్టించాను తెలుసా? భూమిని పుట్టించాను, గాలిని పుట్టించాను, నీరుని పుట్టించాను, మీ తాతను పుట్టించాను, మీ ముత్తాతను పుట్టించాను, మీ నాన్న పుట్టించాను, నిన్ను పుట్టించాను. నువ్వు ఒక్కడ పుట్టడానికి ఇన్ని జనరేషన్లు పుట్టించాను. నువ్వేమన్నావు? పుట్టకపోతే బాగున్నాను. నేను అడుగుతున్నాను చెప్పు, భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు. 3వ అధ్యాయంలో ఏ క్వశ్చన్లు అయితే రేట్ చేశాడో యోబు, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ రివర్స్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? 38వ అధ్యాయం. నేను పిండము గుండి నక్షత్రాలు చూడకపోతే బాగున్నావే, ఇప్పుడు అడుగుతున్నాను నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయి చెప్పు. చీకటి కమ్మేస్తే బాగున్నావే, చీకటి ఎప్పుడు పుట్టిందో చెప్పు. వెలుగు చూడకపోతే బాగున్నావే, వెలుగు ఎప్పుడు పుట్టిందో చెప్పు. అంధకారం కమ్మితే బాగున్నావే, అంధకారం ఎప్పుడు వచ్చిందో చెప్పు. నేను అడుగుతాను, చీకటి ఎప్పుడు పుట్టిందో నీకు తెలియదు, భూమి ఎప్పుడు పుట్టిందో నీకు తెలియదు, వెలుగు ఎప్పుడు పుట్టిందో నీకు తెలియదు. మళ్ళా ఒక మాట అన్నావు, నేను పుట్టినప్పుడు పాటలు పాడకపోతే బాగున్నావే, భూమికి పునాదేస్తున్నప్పుడు దేవదూతలందరూ ఫస్ట్ సాంగ్ పాడారు, ఆ పాట ఎప్పుడో చెప్పు. తెలుసా నీకు? నువ్వు చెప్పలేవు యోబు. ఎందుకు చెప్పినా? భూమి పుట్టినప్పుడు నువ్వు కాదు కదా, మీ తాత కూడా పుట్టలేదు. యోబు, భూమి పుట్టినప్పుడు నువ్వు కాదు కదా, ఆది మానవుడు కూడా పుట్టలేదు. సముద్రం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు, మీ తాత పుట్టలేదు, ఎవరో పుట్టలేదు. ఈ ప్రకృతి పుడుతున్నప్పుడు ఎవ్వరు లేరు, నువ్వు లేవు, ఎవరు లేరు. కానీ భూమి పుడుతున్నప్పుడు ఎవరన్నా తెలుసా? నువ్వు లేవు, నేనున్నా. సముద్రం పుట్టినప్పుడు నువ్వు లేవు, నేనున్నా. నక్షత్రాలు పుట్టినప్పుడు నువ్వు లేవు, నేనున్నా. భూమి నిరాకారం ఉన్నప్పుడు నువ్వు లేవు, నేనున్నా. నువ్వు నమ్మితే ఈ కాన్సెప్ట్ నీకు అర్థమైతే యోబు, మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు నువ్వు లేవు నేనున్నాను, ఆ రోజు నువ్వు లేకపోతే నేనున్నాను, ఆ రోజు ఉన్నవాడిని నిన్నున్నాను, నిన్నున్నవాడిని నేడున్నాను, నేడున్నవాడిని రేపుంటాను, సదాకాలం ఉంటాను. నువ్వు నమ్మితే ఎల్లప్పుడూ నీతో ఉంటాను. లే అన్నాడు. లేచి పౌరుషం తెచ్చుకుని నిలబడు. నిరాకారమైన భూమికి ఆకారం ఇచ్చిన వాడిని, నిరాకారం అయిపోయిన నీ జీవితానికి మళ్ళీ నేను ఆకారాన్ని ఇవ్వలేనా? ఈ సోదు మాటలు ఎందుకు ఎక్కించుకుంటున్నావు? లే.
వీళ్ళ మాటలు ఎందుకు కృంగిపోతున్నావు లే, ఈ చేతగాని మాటలు మాడుతున్నావు, వీళ్ళ మాటలు ఎందుకు బెదిరిపోతున్నావు లే. భూమికి ఆకారాన్ని ఇచ్చిన వాడిని బతుకు మళ్ళీ ఆకారాన్ని ఉన్నా, ఎడారినే ప్రకృతిని అందంగా మార్చేసిన వాడిని మళ్ళీ నీ జీవితాన్ని అందంగా మార్చలేనా, నేను నీకు చేస్తాను లే. ఇది యోబుకి సమాధానం చెప్తున్నాడు. నేను ముగిస్తున్నాను. యోబుకే కాదు, నీకు నాకు దేవుడు కార్యాలు చేయాలి అంటే దేవుడు కోరుతున్నది మన నుంచి ఒకటి ఏంటో తెలుసా? నిలబడు, స్ట్రాంగ్గా నిలబడు. మరి చెప్తున్నాను, నిలబడు. ఏం కదండి, అన్నీ అయిపోయినట్టు అనిపిస్తుంది జీవితంలో, ఇంక అయిపోయింది, ఇంక చావే సుఖం అనిపిస్తుంది. ఆ టైంలో మనం చేయాల్సింది చెప్పిన దేవుని వైపు చూస్తూ నిలబడాలి. శ్రమల్ని ఒక భక్తుడు ఏమంటాడంటే అవి ముళ్ళులు లాంటివి అన్నాడు. శ్రమలు ముళ్ళులు లాంటివంటే ఆ ముళ్ళుల్లో మనం పడిపోయాం, ముళ్ళ పొదల్లో మనం పడిపోయామనుకోండి, ముళ్ళ పొదల్లో పడిపోయినప్పుడు చేయాల్సిన పని ఏంటండి? కదలకుండా ఉండడమే. కదిలితే ఏమవుతుంది చెప్పండి? ముళ్ళ పొదల్లో పడినప్పుడు వెనక్కి కదిలేవు అనుకో, వెనక్కి గుచ్చిపోతాయి. పక్కకు కదిలేవు అనుకో, పక్కన గుచ్చిపోతాయి. ముందుకు కదిలేవు అనుకో, ముందు గుచ్చిపోతాయి. ఎటు కదిలితే గుచ్చిపోతాయి. ముళ్ళ పొదల్లో పడితే బెస్ట్ పొజిషన్ ఏంటి చెప్పిన? కదలకు. శ్రమలు కూడా అంతే. శ్రమలు వచ్చాయని అటు ఇటు పరిగెట్టావో ఇంకా గుచ్చుకుపోతాయి. ఏమనుకుంటున్నావు? నువ్వు చెయ్యాల్సింది చెప్పిన, ముళ్ళ పొదలో పడినప్పుడు ఎవడో ఒకడు వచ్చి తీసే వరకు ఎలాగైతే కదలకూడదో, శ్రమల్లో పడేసిన దేవుడు తీసే వరకు శ్రమల్లో ఎటు కదలకు, అలా కూర్చో. దేవుడి వైపు చూస్తూ కూర్చో, దేవుడికి మనవి చేస్తూ కూర్చో. యోబు మొత్తం చెప్పాడు. యోబుకి ప్రశ్నలన్నీ వేసాక యోబుకి అర్థమైంది. అప్పుడు యోబు అన్నాడు, ముగించేద్దాం 42వ అధ్యాయం మొదలు వచ్చినప్పుడు యోబు, యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలు అంటే మేలు కీడులు అన్నీ నువ్వు చేయగలవని, నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని, జ్ఞానం లేని మాటల చేత ఆలోచన నిర్ధం చెయ్యి ఎవడని అడిగేవే, అలాగుననే వివేకం లేని వాడిని నేను కూడా ఏమి ఎరక్క బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడుతుని. కంటెంట్ మీరు కిందకి వెళ్ళక చదవండి, నన్ను క్షమించు. యోబు నుంచి దేవుడు కోరుకున్నది చెప్పినా, నువ్వు ఇంకా స్ట్రాంగ్ ఉండాలి. శ్రమలు ఎందుకు యోబు జీవితంలోకి ఇచ్చాడంటే, నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు నీకు తెలియాలి, నీ బంధువులు ఎలాంటి వాళ్ళు తెలియాలి, ఆ టైంలో నీ భార్య ఎలాంటిది తెలియాలి, వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలియాలి, వీళ్ళందరూ నీకు ఎలాంటి వారు తెలిసారు కనుక ఇప్పుడు నీకు అర్థమైంది. ఎన్ని జరిగినా చెప్పండి, నాసిరకం మాటలో చెప్పండి, నోట్లో నుంచి రానివద్దు. అప్పుడు యోబు అన్నాడు, తప్పు అయిపోయింది ప్రభు క్షమించంటే దేవుడు ఏం చేశాడు చూడండి 8వ వచనంలో, కాబట్టి క్షమించండి 10వ వచనంలో, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమాభివృద్ధి మరలా అతనికి దయచేయను, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసాను. పూర్వం అంటే ఒకప్పుడు తూర్పు దేశాల్లో గొప్పవాడు, ఇప్పుడు పరమట దేశాల్లో కూడా ఆయన గొప్పడు. అంటే ఒకప్పుడు ఒక దిక్కులోనే గొప్పడు, ఇప్పుడు 2 గొప్పడు. అంటే ఇప్పుడు 2 కూడా ఆయనే గొప్పడైపోయాడు. ఇంత గొప్ప ఆశీర్వాదం యోబుకు రావాలంటే, ఇంత గొప్ప స్వస్థత యోబు జీవితంలో జరగాలంటే, ఇంత గొప్ప ఆశీర్వాదం యోబు జీవితంలోకి రావాలి అంటే యోబు చేయాల్సింది ఒకటి చెప్పండి, శ్రమ దినాన్న స్ట్రాంగ్గా నిలబడాలి. ఈ ఒక్క మాట చెప్పి ముగించకపోతే ఈ మెసేజ్కి అర్థం లేదు. ఆ మాట ఏంటంటే, యోబు శ్రమల్లో కృంగిపోయాడేమో కానీ ఇంతకన్నా 1000 రెట్లు శ్రమ వచ్చిన కృంగని మాదిరి ఒకటికి భూమి మీదకి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యోబు శ్రమల్లో కృంగిపోయి మాట్లాడు, కానీ ప్రభు యోబు కన్నా 100,000 రెట్లు శ్రమ అనిపించాడు. ఆ టైంలో కృంగిపోయాడా? తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరగరా అన్నాడు. తను కొడుతున్న వాడిని క్షమించాడు, తను తిడుతున్న వాడిని ఆశీర్వదించాడు, శ్రమ దినాన ధైర్యం ఉన్నాడు, తండ్రి చిత్తం నెరవేరడానికి ఆకలి దప్పులతో దాహంతో చనిపోయాడు. కానీ ఎక్కడైనా తండ్రికి వ్యతిరేకమైన ఒక్క మాట మాట్లాడా? అందుకే మీరు యోబుని చూడొద్దు. చెప్పండి, యోబు చూసిన దేవుడు ఉన్నాడు, ఆయన పేరు నజరుడైన యేసు. ఆయన చూడండి. మీకు శ్రమలు ఎక్కువైతే సిలువ మీద శ్రమలు చూడండి, సిలువ శ్రమల ముందు మన శ్రమలే కాదు. మీకు బాధలు ఎక్కువైతే శరీరధారి అయిన దినముల్లో ప్రభు పడిన బాధలు చూడండి, ప్రభు పడిన బాధల ముందు మనకి బాధలే కాదు. ప్రభువును ఒకడు ముసుకేశాడు, గట్టి గుద్దేశారు, అవమానించారు. ఆడవాళ్ళందరూ చూస్తుండగా ఆయన వస్త్రాలు ఇప్పేసి ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీసి ఎంత ఘోరంగా అవమానించారు. ఆ టైంలో ఏమన్నా ఆయన సూసైడ్ చేసుకున్నాడా?
న్యాయం తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకుని, దేవాతు దేవునితో సమానుడైన ఈ దేవుడు తనను తాను తగ్గించుకుని మరణించాడు. ఎన్ని నవ్వులు నవ్వారో ఆ నవ్వులన్నీ సిగ్గుపడిపోయేలాగా మూడో దినాన్న తిరిగి లేచాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ పడిపోయినా భయపడకండి, మళ్ళీ లేపుతాడు. ఎంత కుంగిపోయినా భయపడకండి, మళ్ళీ లేపుతాడు. మనం మరణించినను, బైబిల్ చెప్తుంది, మనం మరణించినను తిరిగి మళ్ళీ బతికిస్తాడు. దానికి గ్యారంటీ ఏంటంటే, మనం లేపుతానన్నవాడు, మనం బతికించిన వాడు ముందుగా తిరిగి లేచాడు. ఆయన ఎందుకు నిద్రించిన వారు మళ్ళీ ఆయన వస్తాడు. నువ్వు బాధల్లో పడినా, శ్రమల్లో పడినా, చావులో పడినా, ఇక నీకు సమాధానం లేకుండా ఒంటరిగా చచ్చిపోయి నిన్ను మళ్ళీ బతికించి శాశ్వతమైన ఒక జీవితంలోనికి చెప్పండి నిన్ను తీసుకెళ్తాడు. ఈ నమ్మదగిన దేవుడు నీకు మంచి చేసినా చేయకపోయినా ఈ దేవుడు నువ్వు నమ్మాల్సింది, నా దేవుడు ఎంతైనను నమ్మదగినవాడు. అదొక్క నమ్మండి, దేవుని బట్టి బలంగా జీవించండి. యేసు నామమున మీ అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమైనా తెలియదండి. కేవలం వాక్యపు వెలుగులో తండ్రి మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు. ఇవి ప్రాక్టికల్గా మా లైఫ్లో జరుగుతున్నాయి దేవ. అప్పులు వస్తే భయపడిపోతాం, రోగం వస్తే భయపడతాం, ప్రతి చిన్న మాటకే మేము కృంగిపోతాం. ఎవరన్నా ఏదన్నా అంటే, ఎన్ని అనినా ఎన్ని జరిగినా అనేవారు కూడా సిగ్గుపడేంత ఎత్తుకు మేము ఎదగాలి అంటే మేము గట్టిగా మీ బలమైన హస్తముల కింద నిలబడి అణిగిమని ఉండాలి దేవ. ఎవరైతే ఇది చేయగలుగుతారో, ఈ విశ్వాసపు నేత్రాలతో ఎవరైతే చూస్తారో వారిని ఖచ్చితంగా మీరు బలపరుస్తారు. వచ్చిన వారితో మీరు మాట్లాడారు, లేవనెత్తండి. కనీవ్ నర్స్ని, ఆయనకి సహకరించిన వారిని, ఆయనకి తోడు నీడగా ఉన్నవారిని అందరినీ దీవించండి. గాయకుల్ని, సంగీతకారుల్ని, చెత్తపని వారిని అందరినీ బలపరుస్తారని కోరుతూ, ఈ మాటలు ఎవరైనా తప్పుగా తీసుకుని మా మీద చెడ్డగా మాట్లాడిన వారిని ఎవరైనా ఉంటే క్షమిస్తారని కోరుతూ, మా శత్రువులను, మిత్రులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మేము తిరిగి వెళ్తున్నాం. మమ్మల్ని క్షేమంగా నడిపించండి. మరలా మేము కలుసుకునే దాన్ని ఇవ్వండి. క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.